తప్పకుండా ఉంటుందండి. ఖచ్చితంగా అందరూ కూడా వీడియో ఆడియో మీట్లో పెట్టుకోండి. ఇంకొక రిక్వెస్ట్ అండి అది. నెక్స్ట్ నేను స్పీకర్స్ ని ఇన్వైట్ చేయబోయే ముందు చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్స్ లో మనకు చూస్తా ఉన్నాము, దాదాపు ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ మీద మంచి అవగాహన వస్తుంది. ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు అని అంటే నలుగురికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుందండి. ఒక మాటలో చెప్పాలంటే దాని గురించి మనం మన పిల్లలకి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదండి, మంచి ఆరోగ్యాన్ని అయితే ఇవ్వాలి అనేది ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు. కాబట్టి మనం దాంట్లో ఇప్పుడు మేజర్ గా చాలా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నామండి ఈ ప్రాబ్లం. థైరాయిడ్ అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా వింటున్నాము. ఆ థైరాయిడ్ ప్రాబ్లం గురించి మనతో దాని గురించి మనకు చెప్పడానికి ఎక్స్పర్ట్ స్పీకర్ లో ఒకరు భారతి మ్యామ్ అండి. మేడం గురించి చెప్పాలంటే అల్ట్రాసౌండ్ స్పోనోగ్రాఫర్ గా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది మేడం కి. నెక్స్ట్ 20 years గా హెల్త్ అండ్ వెల్నెస్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాలిఫోర్నియా హెల్త్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండి తను. ఇట్లా ఒక ఈ మాకు తెలిసి మా మెంటర్ మేడం ఈ 20 years గా నంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ ఎంత అంటే హెల్త్ అండ్ వెల్నెస్ లో తనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండేది మేము దగ్గరుండి చూస్తున్నాము. కాబట్టి అలాంటి స్పీకర్ ఇవాళ మనతో ఉండడం మన అదృష్టం. దాని గురించి థైరాయిడ్ గురించి కూడా మనం తెలుసుకోవడం మన అదృష్టం అండి. లెట్ us ఇన్వైట్ మిసెస్ భారతి మ్యామ్ onto the digital stage. Thank you, Haima. Yeah. Thank you, ma'am. Thank you. Very good to see you all of you from this digital stage. Thank you once again. And thank you. Happy Valentine's Day to all of you, Andy. So Haima cheppinatluga, thank you. Haima cheppinatluga, myself Bharti Govardhan, working as health and wellness coach ga almost 20+ years ga work chestha unnamu. And so many people yokka హెల్త్ ని ఇంపాక్ట్ చేస్తూ వాళ్ళ హెల్త్ లో మేము రోల్ తీసుకుంటున్నాము అనేటువంటి సాటిస్ఫాక్షన్ తో వీఆర్ గ్రోయింగ్ అండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. నెక్స్ట్ స్పీకర్ ని మనం ఇన్వైట్ చేద్దాము. నెక్స్ట్ స్పీకర్ ఝాన్సీ మ్యామ్. మ్యామ్ వచ్చి 5 years ఎక్స్పీరియన్స్ ఉంది హెల్త్ అండ్ వెల్నెస్ లో. మ్యామ్ కూడా కాలిఫోర్నియా హెల్త్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండి. ఇద్దరు చిన్న పిల్లలు మ్యామ్ కి. ఆ పిల్లల్ని చూసుకుంటూ ఈ హెల్త్ అండ్ వెల్నెస్ లో ఎంత ఫాస్ట్ గా ఎంత మందికి హెల్ప్ చేస్తున్నారంటే అది చెప్పలేము. మామూలుగా మనము చిన్న పిల్లలంటే ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. ఈ కాల్లో ఉన్న తల్లులందరికి కూడా పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఈ బిజినెస్ లో కూడా మనము చాలా మందికి ఆ హెల్త్ అండ్ వెల్నెస్ మీద అవగాహన కల్పిస్తూ దాని గురించి నాలెడ్జ్ ఇస్తున్నారు మేడం. కాబట్టి మేడం కూడా మనం ఇన్వైట్ చేద్దాము. లెట్ us ఇన్వైట్ మిసెస్ ఝాన్సీ ప్రవీణ్ గారు onto the digital stage. Thank you, Andy. Thank you so much. Good afternoon, everyone. Hearty welcome to this meeting. Thyroid concerns gurinchi complete awareness ivala manam teeskobothunam. Thanks for the invitation, madam. Pradeep sir, can you please transfer host rights to me? ఏండి హైమా కాల్ చేసి మ్యామ్ వినిపిస్తుందా మ్యామ్? ఓకే హైమా. ఓకే మ్యామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు థైరాయిడ్ సెషన్ అన్నాం కదా. నేను ఫస్ట్ క్వశ్చన్ భారతి మ్యామ్ ని అడుగుతున్నాను. మ్యామ్, ఇప్పుడు మనము అంటే చాలా మంది కూడా అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకైనా సపోజ్ అంటే దాని గురించి అవగాహన కావాలనుకున్న వాళ్ళు ఈ థైరాయిడ్ గురించి ఎక్కువ వింటున్నారు కాబట్టి చాలా మందికి దాని
అన్మ్యూట్ చేసుకో హైమా. అన్మ్యూట్ లోనే ఉంది మ్యామ్. ఓకే, క్యారీ ఆన్. ఓకే మ్యామ్, థైరాయిడ్ అంటే ఏమిటి, అదేం చేస్తుంది, దాని సమస్యలు ఏమిటి, దాని ఫంక్షన్స్ ఏమిటి, ఇండియాలో దాని లెక్కలు ఏమిటి, దాని గురించి చెప్పండి మ్యామ్. ఓకే, ష్యూర్ హైమా. సో యాక్చువల్లీ అందరికి థైరాయిడ్ అనే పేరైతే తెలుసు కానీ అది ఎక్కడ ఉంటుంది, అదేం చేస్తుంది, దాని యొక్క పాత్ర ఏంటి మన శరీరంలో అనేది చాలా మందికి తెలియదు. పేరు మాత్రం చాలా బాగా తెలుసు, సింపుల్ గా థైరాయిడ్ అని చెప్పేస్తూ ఉంటారు. సో థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్. సో అది ఎక్కడ ఉంటుంది అని అంటే బెస్ట్ నాకు ఒక స్లైడ్ షోలోకి వెళ్ళిపోదాము. సో స్లైడ్ షో ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూస్తూ వినొచ్చు అనమాట. రైట్. సో థైరాయిడ్ అనేది మనకు ఈ నెక్ భాగంలో ఉంటుంది, బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది, సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది అనమాట. ఎక్కడ ఉంటుంది అని అంటే ఇక్కడ మనము ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళలో చాలా బాగా కనిపిస్తుంది. ఇలా మెడ పైకి ఎత్తినప్పుడు ఇక్కడ ఒక ఎత్తుగా ఒక యాపిల్ షేప్ లో కనిపిస్తుంది, దాన్ని యాడమ్స్ యాపిల్ అంటారు. జస్ట్ దాని కిందనే విండ్ పైప్ కి మన శ్వాస నాళానికి ముందు ఉంటుంది అనమాట థైరాయిడ్ అనేది. సో దీనికి 2 లోబ్స్ ఉంటాయి. బటర్ఫ్లై అని చెప్పాను కదా, సీతాకోక చిలుకకి 2 రెక్కలు ఎలా అయితే ఉంటాయో అదే విధంగానే థైరాయిడ్ కి కూడా 2 లోబ్స్, 2 గదులుగా ఉంటుందన్నమాట. సో అది మనకు నార్మల్ సైజ్ లో ఉన్నప్పుడు మనం దాన్ని ఫీల్ అవ్వలేమండి. దానికి ఏదైనా కొంచెం వాపు వచ్చినా లేదా దానికి ఏదైనా ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ లాంటివి కలిగినప్పుడు మాత్రం మనం కొంచెం ఫీల్ అవ్వగలుగుతాం. సో జనరల్ గా మనం ఇలా పైకెత్తి, ఇప్పుడు క్లావికల్ బోన్స్ ఉన్నాయి కదా, క్లావికల్ బోన్ కి జస్ట్ అబౌవ్ ద క్లావికల్ బోన్ ఉంటుంది. సో దాన్ని మనము ఫీల్ అవ్వాలి అని అంటే మనం గుటక మింగాము అనుకోండి, మింగినప్పుడు మనం ఇలా 2 వేలు ఇలా పట్టి గుటక మింగాము అన్నప్పుడు ఆ మింగినప్పుడు కొంచెం ఫీల్ అవుతాం అనమాట, ఏదో తగిలినట్లుగా ఫీల్ అవుతాం. సో ఇది చేసేది ఏం చేస్తుంది అని అంటే టోటల్ మన బాడీ మెటబాలిజం అంతా కూడా మన శరీరంలో ఏ పని జరగాలన్నా, నెక్స్ట్ స్లైడ్ బై స్లైడ్ వెళ్తూ ఉండండి. ఏ పని జరగాలి అన్నా కూడా ఖచ్చితంగా ఈ థైరాయిడ్ అనేది ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు మన శరీరంలోని అన్ని పనులు కూడా సవ్యంగా జరుగుతాయి. సో థైరాయిడ్ అనేది ఒక గ్రంథి అని చెప్పాం కదా, ఈ గ్రంథులు ఏం చేస్తాయి అని అంటే సమ్ హార్మోన్స్ ని, కొన్ని రకాల హార్మోన్స్ ని ఉత్పత్తి చేస్తాయి. సో ఈ హార్మోన్స్ ఎందుకు అని అంటే మన బాడీ మెటబాలిజం కి అయితేనేమి, అంటే లోపల జీవక్రియలు జరుగుతూ ఉంటాయి కదా, మనం మేలుకోనున్నా, నిద్రపోయినా, కూర్చున్నా, నించున్నా కొన్ని పనులు అనేవి జరుగుతూనే ఉంటాయి. సో ప్రతి పని కూడా జరగాలి అని అంటే ఈ హార్మోన్స్ అనేటివి చాలా చాలా అవసరం. సో ఎస్పెషల్లీ మన థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకు థైరాక్సిన్ అండ్ థైరోనిన్ అనేటువంటి మేజర్ హార్మోన్స్ ని, సింపుల్ గా చెప్పాలి అని అంటే T3, T4 ని సెక్రీట్ చేస్తాయి. ఇంకా కొన్ని హార్మోన్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ మెయిన్ గా థైరాక్సిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ థైరాక్సిన్ ఎందుకు అని అంటే మన బాడీ మెటబాలిజం అనేది, అంటే బాడీ మెటబాలిజం మెయిన్ గా తీసుకుంటే మనం తిన్నటువంటి ఆహారము అరిగి అది శక్తిగా మారాలి అని అంటే దాన్ని మెటబాలిజం అంటారు. సో ఇక్కడ మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, లిపిడ్స్ అంటే కొవ్వు పదార్థాలు ఉంటాయి, అండ్ ప్రోటీన్స్ మాంసకృత్తులు ఉంటాయి, ఇలా రకరకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తీసుకున్నటువంటి ఆహారం శక్తిగా కన్వర్ట్ అవ్వాలి అని అంటే మెటబాలిజం రన్ అవ్వాలి. సో ఈ మెటబాలిజం హెల్దీగా రన్ అవ్వాలి అని అంటే మనకు ఈ థైరాయిడ్ హార్మోన్స్ లో థైరాక్సిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సో ఇప్పుడు చిన్న పిల్లలు ఇన్ఫాంట్స్ గా ఉన్న వాళ్ళు చిల్డ్రన్ అవ్వాలి, చిల్డ్రన్ అడల్ట్స్ అవ్వాలి, అడల్ట్స్ అడోల్సెంట్స్ అవ్వాలి, అలా వాళ్ళు ఓల్డర్ ఏజ్ కి వెళ్ళాలి. అలా ఈ దశల వారీగా మనలో గ్రోత్ అనేది జరగాలి అని అంటే సెల్ గ్రోత్ కావచ్చు, సెల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా జరగాలి అని అంటే అగైన్ థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి మనకు సంతులితంగా ఉండాలి. అండ్ ఈవెన్ బాడీకి ఒక టెంపరేచర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా బయట వేడి ఎక్కువగా ఉందనుకోండి, మన బాడీకి కూల్ చేసుకునే తత్వం ఒకటి ఉంటుంది. అదే బయట చల్లగా ఉందనుకోండి, మన బాడీ హీట్ ఉత్పత్తి చేసుకునే గుణం ఒకటి ఉంటుంది. అలా బయట వాతావరణానికి అనుకూలంగా మన శరీరానికి ఒక టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఆ టెంపరేచర్ ని మెయింటైన్ చేసేది ఎవరు అని అంటే కూడా అగైన్ థైరాయిడ్ గ్లాండే. సో ఈవెన్ మనకు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనము గర్భంలో పడ్డ దగ్గర నుంచి
ఆ చైల్డ్హుడ్ లో ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి యాడిక్వేట్ గా కనుక లేకపోతే, అంటే కావాల్సినంత మోతాదులో కనుక లేకపోతే మన బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా క్రూషియల్ అవుతుంది అనమాట. రైట్. సో అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా అవసరం థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. రైట్. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే, సో ఇక్కడ ఈ థైరాయిడ్ హార్మోన్స్ T3 కావచ్చు, T4 కావచ్చు, లేదా కాల్సిటోనిన్ కావచ్చు, లేదా ఇంకా సమ్ అదర్ హార్మోన్స్ కావచ్చు, ఇవి అన్ని కూడా మనకు గనక తగిన మోతాదులో ప్రొడ్యూస్ కాకపోతే, ఉత్పత్తి కాకపోతే ఏమవుతుంది అని అంటే సమ్ డిజార్డర్స్, ఆ థైరాయిడ్ గ్లాండ్ కి సంబంధించినటువంటి కొన్ని సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిల్లో ముఖ్యంగా రైట్ నో మనం ఎదుర్కొంటున్నటువంటి ఏంటి అని అంటే హైపోథైరాయిడిజం అని. అంటే ఇక్కడ థైరాయిడ్ చాలా తక్కువగా పనిచేస్తూ ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ అది ఉత్పత్తి చేయాల్సినటువంటి హార్మోన్స్ ని కావాల్సినంత ఉత్పత్తి చేయదన్నమాట, తక్కువ రిలీజ్ అవుతా ఉంటాయి. వెరాస్ హైపర్ థైరాయిడిజం, సో హైపర్ థైరాయిడిజం అంటే ఓవర్ యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇక్కడ హైపోలో తక్కువ పనిచేస్తుంది, ఈ హైపర్ థైరాయిడిజం లో ఎక్కువ పనిచేస్తుంది. హార్మోన్స్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతా ఉంటాయి, దానివల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే గాయిటర్. సో గాయిటర్ అంటే చాలా మందిని మనం చూస్తుంటాం, గొంతు దగ్గర కణతలు అంటుంటారు, చాలా మందిని చూసాం కూడా. సో అలాంటి సమస్యలు. అండ్ థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే క్యాన్సర్స్. సో ఇలా రకరకాల సమస్యల్ని మనం థైరాయిడ్ పరంగా ఎదుర్కొంటూ ఉంటాం అన్నమాట. సో ఇక ఈ థైరాయిడ్ కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ ఇండియాలో గనక గమనిస్తే, థైరాయిడ్ డిజార్డర్స్ అనేటివి నవేడేస్ ఇండియాలో బాగా పెరుగుతా ఉన్నాయి. యాక్చువల్ గా ఎండోక్రైన్ డిజార్డర్స్ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క పని ఏంటి అని అంటే రకరకాల హార్మోన్స్ ఉత్పత్తి చేయడం. సో ఈ హార్మోన్స్ సంబంధించినటువంటి సమస్యలుతో 108 మిలియన్ల జనాభా బాధపడుతున్నారు. రైట్. సో ఈ 108 మిలియన్ల జనాభాలో 42 మిలియన్లు కేవలం థైరాయిడ్ కి సంబంధించిన సమస్యలంట. చూసారు కదా, దాదాపు 45 to 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ థైరాయిడ్, టోటల్ ఎండోక్రైన్ డిజార్డర్స్ తీసుకుంటే. అండ్ దెన్ ఇంకా చెప్పాలి అని అంటే ఈ 42 మిలియన్ల జనాభాలో ప్రతి 10 మందిని తీసుకుంటే ఆ 10 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారంట. అండ్ ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ని తీసుకుంటే 13% పైగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ హైపోథైరాయిడ్ తో బాధపడుతున్నారు. అండ్ థైరాయిడ్ క్యాన్సర్ విషయానికి వస్తే సంవత్సరానికి 1 మిలియన్ కేసులు రికార్డ్ అవుతున్నాయంట. చూడండి, మనకు తెలియదు, దీని గురించి పెద్ద అవగాహన లేదు, కానీ లెక్కల్లో మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంది ఇండియా. అండ్ ఈవెన్ ఎటువంటి వాళ్ళని ఇంపాక్ట్ చేస్తా ఉంది అని అంటే ఎస్పెషల్లీ ఎక్కువ మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్లలో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అది కూడా 18 నుంచి 35 సంవత్సరాల ఆడవాళ్ళు ఎక్కువగా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు. రైట్. సో థైరాయిడ్ స్టాటిస్టిక్స్ గమనించారు కదా. సో వాళ్ళలో గనక మనం ఒకరుగా ఉన్నాము అని అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు దీని మీద అవగాహన మనకి ఎందుకు, ఇంకా ఫర్దర్ గా మనం స్టడీ చేద్దాం. ఓకేనా. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ మీ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఝాన్సీ మ్యామ్. మ్యామ్ ఇది మేడం అన్నారు కదా ఇప్పుడు హైపర్ థైరాయిడిజం అని, హైపోథైరాయిడిజం అని. అసలు హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి, ఈ హైపోథైరాయిడిజం అంటే ఈ రెండింటి గురించి కొంచెం విపులంగా చెప్పండి మ్యామ్. ఝాన్సీ మ్యామ్. నా వాయిస్ వినపడుతోందండి? ఇప్పుడు వినపడుతుంది మేడం. యా, థ్యాంక్ యూ సో మచ్. 1 second. థ్యాంక్ యూ మ్యామ్. I want to share my screen. ఓకే మ్యామ్. ప్రదీప్ సార్ హోస్ట్ రైట్స్ ట్రాన్స్ఫర్ చేయరా? థ్యాంక్ యూ. One second.
Sorry for the disturbance. Yeah, నా వాయిస్ క్లియర్ కదండి? క్లియర్ మ్యామ్. ఇందాక మ్యామ్ చెప్పారు, భారతి మ్యామ్, చాలా కన్సర్న్స్ ఉన్నాయి థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ కి సంబంధించినవి. ఆ కన్సర్న్స్ మనం డిస్కస్ చేయడానికన్నా ముందు ఏం చేద్దామంటే, 1 సెకండ్, థైరాయిడ్ గ్లాండ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ ఒక్కసారి కింద ఈ స్లైడ్ గనక గమనిస్తే మనము థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ మన బ్రెయిన్ లో ఉన్నటువంటి కింది భాగంలో ఉండేటువంటి హైపోథలామస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్, ఈ రెండిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మన థైరాయిడ్ గ్లాండ్ ఆ T3 అండ్ T4 హార్మోన్స్ ని ఎంత మోతాదులో ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి విషయం. హైపోథలామస్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుండగా TRH హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఎవరో మ్యూట్ లో లేరండి, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. ఇక్కడ చూస్తే బ్రెయిన్ లో ఉండేటువంటి హైపోథలామస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్. హైపోథలామస్ ఏం చేస్తుందంటే TRH అనేటువంటి హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయడం ద్వారా ఒక సిగ్నల్ పంపిస్తుంది అనమాట పిట్యూటరీ గ్లాండ్ కి. ఏమని? థైరాయిడ్ గ్లాండ్ ని థైరాయిడ్ హార్మోన్స్ సెక్రీట్ చేయడానికి స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని సెక్రీట్ చెయ్యి అననేసి. ఇది అర్థం కాకపోతే ఏమి వర్రీ అవ్వద్దండి, ఏం పర్లేదు. 1 సెకండ్. అర్థమవుతుంది కదా? హైపోథలామస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ రెండు రెస్పాన్సిబుల్ థైరాయిడ్ గ్లాండ్ ప్రాపర్ గా పనిచేయడానికి. మరి పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసేటువంటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని బట్టి మన బ్లడ్ లో T3 అండ్ T4 హార్మోన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనే దాన్ని బట్టి TSH అనేది రిలీజ్ అవుతుంది పిట్యూటరీ గ్లాండ్ నుంచి. TSH ఎక్కువగా రిలీజ్ అయితే మనకి T3 అండ్ T4 హార్మోన్స్ యొక్క అవసరం ఎక్కువగా ఉంది అననేసి థైరాయిడ్ గ్లాండ్ కూడా కొద్దిగా ఎక్కువ మోతాదులో రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఇక మన బాడీలో జరగాల్సిన ఫంక్షన్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందాక అన్నారు కదా, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మెటబాలిజం, వీటన్నిటికీ కూడా ఆ హార్మోన్ ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అలా పనిచేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఎలా అనుకున్నాం కదా T3 అండ్ T4 హార్మోన్స్ ని సెక్రీట్ చేస్తుందని, అలాగా పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ మెయిన్ గా రెస్పాన్సిబుల్ అనమాట. రెండు, హైపోథలామస్ అండ్ పిట్యూటరీ. అండ్ ఇక్కడ తీసుకుంటే T3, T4 హార్మోన్స్ రెండు థైరాయిడ్ గ్లాండ్ నుంచి సెక్రీట్ అవుతున్నాయా? ఒకవేళ ఈ T3, T4 చాలా కొద్దిగానే రిలీజ్ అయ్యాయి అనుకోండి థైరాయిడ్ గ్లాండ్ నుంచి, ఈ కన్సర్న్ ని హైపోథైరాయిడిజం అంటాం అనమాట. మరి హైపోథైరాయిడిజం ఎందువల్ల ఆ T3 అండ్ T4 కొంచెమే రిలీజ్ అయ్యాయి అని అంటే, ఇక్కడ రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయకపోయినా తక్కువగా రిలీజ్ అవుతాయి. ఇంకొకటి, పిట్యూటరీ గ్లాండ్ సరిగా పనిచేయకపోయినా కూడా తక్కువగా రిలీజ్ అవుతాయి అన్నమాట. రెండు ఉన్నాయి, ఒకటే కాదనమాట. ఎందుకంటే ఇవన్నీ ఇంటర్ డిపెండెంట్ కాబట్టి, ఒకదానితో ఒకటి అలైన్మెంట్ లో కలిసి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇవి T3 అండ్ T4 చాలా తక్కువ ఎందుకు సెక్రీట్ అవుతుంది అని అంటే, రెండు కారణాలు నేను చెప్పాను. అది అటు థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయకపోవడం అయినా అయి ఉండాలి, లేదంటే పిట్యూటరీ గ్లాండ్ సరిగా పనిచేయకపోయినా కానీ ఈ కండిషన్ అరైజ్ అవుతూ ఉంటుంది అనమాట. మరి దీనికి కారణాలు ఏంటి? అంత తక్కువ T3 అండ్ T4 హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే, కొన్ని కారణాలు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. హషిమోటోస్ థైరాయిడైటిస్ అన్నారు. అంటే మన థైరాయిడ్ గ్లాండ్ వాపుకి గురి కావడం అన్నమాట. ఇన్ఫ్లమేషన్ అంటే బాగా ఎర్రబడిపోయి వాపు రావడం అన్నమాట. ఎందుకు వస్తుంది అని అంటే, మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్నటువంటి సెల్సే ఆ గ్లాండ్ ని అటాక్ చేస్తాయి. అంటే థైరాయిడ్ గ్లాండ్ లో ఉన్నటువంటి సెల్స్ ని అటాక్ చేయడం మొదలు పెడతాయి అన్నమాట. అందువల్ల అలా అటాక్ చేయడం మొదలు పెట్టిన తర్వాత చాలా వరకు, అంటే ఆ గ్లాండ్ లో ఉన్న సెల్స్ చాలా వరకు కూడా జీవాన్ని కోల్పోతూ వస్తాయి.
మరి ఆ గ్లాండ్ మొత్తం కూడా ఆరోగ్యకరంగా ఉంటేనే కదా అక్కడ నుంచి ఈ T3, T4 హార్మోన్స్ సెక్రెట్ అయ్యేది హెల్దీగా. మరి అక్కడ ఎప్పుడైతే చాలా వరకు డెడ్ అయిపోతూ వస్తాయో, జీవం కోల్పోతూ వస్తాయో, ఈ సెక్రిషన్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద కాజ్ గా చెప్తున్నారు. ఫస్ట్ ప్రైమరీ కాజ్ అయితే ఇదే అంటున్నారు అనమాట. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. తర్వాత వచ్చేసి ఏదైనా కారణం చేత సర్జరీ చేసి కొంత పోర్షన్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ కానీ లేదా కంప్లీట్ గా కానీ రిమూవ్ చేసేసినా కూడా హైపోథైరాయిడిజం అరైజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇంకా పిట్యూటరీ గ్లాండ్ కన్సర్న్ అనేసి ఇందాక నేను అన్నాను కదా, పిట్యూటరీ గ్లాండ్ సరిగా పనిచేయకపోయినా కూడా హైపోథైరాయిడిజం అనేటువంటి కండిషన్ మన బాడీలో డెవలప్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము. అంటే ఈ హైపోథైరాయిడిజం చాలా తక్కువ లెవెల్స్ లో T3 అండ్ T4 సెక్రెట్ అవ్వడానికి కారణాలు ఏంటనేది చూసాము, కాజెస్ ఏంటనేది చూసాము. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చూడాలి కదా ఏంటనేసి. ఆడవాళ్లలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు జెంట్స్ తో కంపేర్ చేస్తే. ఎంత అంటే 10 రెట్లు ఎక్కువగా ఆడవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారంట, హైపోథైరాయిడిజం తో ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అన్నట్లుగా తెలుస్తోంది మనకి. అండ్ 60 సంవత్సరాలు పైబడినటువంటి వయసు ఎవరికైతే ఉందో వాళ్ళలో కూడా హైపోథైరాయిడిజం అరైజ్ అయ్యేటువంటి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది. అండ్ ఇంకా నెక్ రీజియన్ ఎప్పుడైతే ఎక్కువగా రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతుందో అది కూడా హైపోథైరాయిడిజం రావడానికి ఒకానొక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు. అలాగే ముందుగానే ఏదైనా కారణం చేత థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేసేసేటువంటి సర్జరీ చేసినా కూడా హైపోథైరాయిడిజం వచ్చేటువంటి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అలాగే ఎప్పుడు ప్రతి కంప్లైంట్ కి చెప్పేటువంటి విషయం కామన్ గా ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీలో అంటే మన అమ్మ నాన్న లేదు మన ఉంటారు కదా అత్త మామ బాబాయ్ పిన్ని లేకపోతే నానమ్మ తాతయ్య వీళ్ళల్లో అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా కూడా జనరేషన్స్ ముందు జనరేషన్స్ లో ఎవరికైనా ఇలాంటి కన్సర్న్స్ ఉంటే అవి మనకి కూడా ఫార్వర్డ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అని చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కూడా చెప్తున్నారండి. ఇందాక నేను అన్నాను కదా, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ మన పైనే అటాక్ చేయడం అన్నమాట. అంటే మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని సెల్స్ ని అవేదో కొన్ని ఫారెన్ సెల్స్ గా అంటే ఇవేవో మనతో పాటు కలిసి ఉండేటువంటి కణాలు కాదు ఇవి, బయట నుంచి ఏవో కొత్తగా వచ్చాయి అన్నట్లుగా అవి గుర్తించి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. దాని వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నటువంటి హిస్టరీ మన ఫ్యామిలీలో ఉన్నా కూడా హైపోథైరాయిడిజం వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, హైపోథైరాయిడిజం మన బాడీలో డెవలప్ అవుతున్నప్పుడు ఆ కండిషన్ ఎలా ఉంటుంది సిమ్టమ్స్ అంటే కాన్స్టిపేషన్ అన్నారు, అంటే మలబద్ధకం ఉంటుంది. చాలా త్వరగా అలసిపోవడము, ఎనర్జీ లేకుండా ఉండడము ఉంటుంది. అలాగే ఏదైనా ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా డ్రైగా మారిపోతాయి. అండ్ డిప్రెషన్ ఒక రకంగా అంటే మానసికంగా చాలా దిగాలుగా ఉండడం ఇవన్నీ కూడా చూస్తుంటాం. తర్వాత చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేరన్నమాట, చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అలాగే ఉమెన్ లో తీసుకుంటే ఫ్రీక్వెంట్ అండ్ హెవీ పీరియడ్స్ అంటున్నారు. అంటే మంత్లీ 2 times 3 times కూడా హెవీ ఫ్లోతో మెన్స్ట్రుయేషన్ సైకిల్ జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఊరికే చిన్న చిన్నవి కూడా ఏదైనా ఒక తాళం ఒక చోట పెట్టి మర్చిపోవడము, అది పెట్టిన చోట మర్చిపోయి ఇంకెక్కడెక్కడంతో వెతుకుతూ ఉంటారు. అంటే చిన్న చిన్నవి కూడా మర్చిపోతూ ఉంటారు, మెమరీ లాస్. ఇరిటబిలిటీ అంటే చాలా తేలికైన విషయాలకు కూడా చిరాకు పరాకులుగా ఉంటారన్నమాట. అండ్ జాయింట్ పెయిన్ అండ్ మజిల్ క్రాంప్స్ అంటున్నారు. అంటే కీళ్ళ నొప్పులు వస్తాయి, అలాగే కండరాల పట్టుకోవడం, క్రాంప్స్ అంటే పట్టుకోవడం అన్నమాట, అవి కూడా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి హార్ట్ బీట్ కూడా ఇర్రెగ్యులర్ గా ఉంటుంది, అది కూడా ఒక సిమ్టమ్ అన్నమాట. అండ్ సీరియస్ కాంప్లికేషన్స్ ఏమున్నాయి హైపోథైరాయిడిజం లో అనగంతా చూస్తే సివియర్ డిప్రెషన్ అంటున్నారు. అంటే డిప్రెషన్ బాగా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది అని అంటున్నారు. అండ్ హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. అంటే ఇయర్స్ గడిచే కొద్దీ హైపోథైరాయిడిజం అనే కండిషన్ మనలో ఎప్పుడైతే డెవలప్ అయిందో ఇయర్స్ గడిచే కొద్దీ హార్ట్ ఫెయిల్యూర్ కి కూడా మనం గురవుతూ ఉంటాము అని చెప్తున్నారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే తెలుసు కదా, అలా కోమా అంటే ఇక కంప్లీట్ గా అన్కాన్షియస్ అయిపోవడం అన్నమాట.
ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్స్ కూడా తలెత్తుతాయి హైపోథైరాయిడిజం మనలో డెవలప్ అవుతున్నప్పుడు అని చెప్తున్నారు. మరి ఇక్కడ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఎలాగా? ఇప్పుడు ఇందాక మనం కొన్ని సిమ్టమ్స్ చెప్పుకున్నాం. చల్లటి వాతావరణానికి చాలా సెన్సిటివ్ గా ఉంటాం, అసలు తట్టుకోలేము అని చెప్పాము. కాన్స్టిపేషన్ అన్నాము, ఊరికే అలసిపోవడము, ఇరిటేషన్, గుండె వేగంగా కొట్టుకోవడము, ఇవన్నీ చెప్తున్నాం కదా. లేకపోతే గుండె అంటే నీరసంగా అనిపించడము, ఇవన్నీ ఈ సిమ్టమ్స్ అన్ని మిగతా వాటికి కూడా, అంటే వేరే వేరే హెల్త్ ఛాలెంజెస్ కూడా ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఇది హైపోథైరాయిడిజం కి సంబంధించిన సిమ్టమే ఇదే అని మనకి కన్ఫర్మేషన్ ఎలాగా? ఇవన్నీ ఎప్పుడైతే మనం గమనిస్తామో వెంటనే మనం ఏం చేయాలంటే ఒక ఎండోక్రైనాలజిస్ట్ ని తప్పకుండా కలవాలన్నమాట. కలిసినప్పుడు కొన్ని టెస్ట్‌లు చేస్తారు వాళ్ళు. ఆ టెస్ట్‌లు చేసి నిర్ధారిస్తారన్నమాట. మరి ఏంటి ఆ టెస్ట్‌లు అంటే T3 అండ్ T4 లెవెల్స్ ని బ్లడ్ టెస్ట్ ద్వారా వాళ్ళు రేడియో ఇమ్యూన్ అస్సే అనేటువంటి ప్రొసీజర్ ద్వారా మెజర్ చేస్తారు. T3 అండ్ T4 లెవెల్స్ ఎంత ఉన్నాయి మన బాడీలో. ఇందాక అనుకున్నాం కదా, చాలా తక్కువగా సెక్రీట్ అయితే హైపోథైరాయిడిజం అనేసి అలా. మరి థైరాయిడ్ అల్ట్రాసౌండ్ కూడా చేస్తారన్నమాట. ఎందుకంటే హైపోథైరాయిడిజం రావడానికి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అని ఒక కారణం అని కూడా అనుకున్నాం కాబట్టి, ఒకవేళ ఇన్ఫ్లమేషన్ కి ఏమైనా గురైందా, లేకపోతే ఏదన్నా నాడ్యూల్స్ ఏమైనా డెవలప్ అయి ఉన్నాయా అని తెలుసుకోవడానికి థైరాయిడ్ అల్ట్రాసౌండ్ తప్పనిసరిగా తీస్తారన్నమాట. అలాగే థైరాయిడ్ యాంటీబాడీస్ టెస్ట్. ఇది ఎందుకంటే ఆటో ఇమ్యూన్ ఛాలెంజ్ ఏమన్నా బాడీలో అరైజ్ అయ్యిందా అనేటువంటిది తెలుసుకోవడానికి. అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది తెలుసుకున్న తర్వాత తప్పకుండా డాక్టర్ గారు మన హార్మోన్ లెవెల్స్ ని బట్టి థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్ ఖచ్చితంగా ఇస్తారనమాట. అందరికీ తెలుసు కదా, మార్నింగ్ నిద్ర లేవగానే ఒక చిన్న వైట్ టాబ్లెట్ ఉంటుంది. ఏమి తినక ముందు వాటర్ తో ఆ టాబ్లెట్ తీసేసుకుంటాం. అది హార్మోన్ రీప్లేస్మెంట్ గా అది పనిచేస్తుంది అనమాట. మరి అలా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు 3 మంత్స్ వన్స్ లేదా 6 మంత్స్ వన్స్ గమనించుకుంటూ ఉండాలి T3, T4 లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేసి. గమనించుకోకపోతే ఏమవుతుంది అనంటే హైపోథైరాయిడిజం నుంచి హైపర్ థైరాయిడిజం లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. లేదు అంటే మనం వాడుతున్నటువంటి ఆ టాబ్లెట్ డోసేజ్ ఒక్కొక్కసారి, ఇప్పుడు టాబ్లెట్ స్టార్ట్ చేసాము వాడడము, ఒక 1 మంత్ అయిన తర్వాత కాస్త కంట్రోల్ కి రావచ్చు. అంటే నార్మల్ రేంజ్ కి, ఇప్పుడు తక్కువగా ఉన్న T3 అండ్ T4 లెవెల్స్ కాస్త నార్మల్ కి దగ్గరలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనం అదే డోస్ వాడుతూ ఉంటే అలా అంత సరిగా వర్క్ అవ్వదన్నమాట అక్కడ. అందుకని డాక్టర్ తో ఎప్పుడు కూడా రెగ్యులర్ టచ్ లో ఉంటూ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. డోస్ ఒకవేళ తగ్గించాలా, పెంచాలా అనేసి జాగ్రత్తగా గమనించుకుంటూ ఆ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ గా తీసుకోవాలన్నమాట. లేకపోతే ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ సీరియస్ కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట. సో అది హైపోథైరాయిడిజం గురించి. అండ్ ఫుడ్స్ ఏమి తినొచ్చు, ఏం తినకూడదు అని గనక చూస్తే హైపోలో ఏం తినకూడదు అనేది ఫస్ట్ చూద్దాము. సోయ్ బేస్డ్ ఫుడ్స్ ఏవి కూడా తీసుకోవద్దు అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకా క్రూసిఫెరస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వెజిటేబుల్స్, క్యాబేజ్, బ్రోకోలీ, ఈ కాలీఫ్లవర్, స్పినాచ్ ఇలాంటివి కూడా తీసుకోవద్దని చెప్తున్నారు. గడ్డ కూరలు అంటారు కదా, ఈ చిలకడ దుంప, బంగాళదుంప ఇలాంటివి కూడా, అవన్నీ కూడా అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. స్ట్రాబెర్రీస్, నట్స్ అండ్ సీడ్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మొత్తం పక్కన పెట్టమని చెప్తున్నారు అనమాట, ఒక మాటలో చెప్పాలంటే. మరి ఇంకేం తినాలి, ఇవి తినొద్దన్నారు కదా, ఏం తినాలి అంటే ఇందులో హైపోథైరాయిడిజం లో ఎలా ఉంటుందంటే ఈ సిచ్యువేషన్ లో మెటబాలిజం చాలా స్లోగా ఉంటుంది. మరి ఇందాక మేడం అన్నారు, మెటబాలిజం అంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణించుకొని ఆ శక్తిని శరీరానికి అందేలాగా చేసుకునేటువంటి పద్ధతి. మరి ఆ పద్ధతి చాలా స్లోగా ఉంటుందన్నమాట. మరి ఆ మెటబాలిజం ని కాస్త స్పీడప్ చేయడానికి, బూస్ట్ చేయడానికి ప్రోటీన్ బేస్డ్ ఫుడ్స్ బాగా తీసుకోవడం చాలా అవసరం అని చెప్తున్నారు. అలాగే అయోడిన్, సెలీనియం, జింక్ ఉండేటువంటి ఆహార పదార్థాలు కూడా చాలా అవసరం అంటున్నారు. అలాగే ఎగ్స్, మీట్, ఫిష్, డైరీ ఇవన్నీ కూడా, అంటే ఇవి తీసుకోవడం ద్వారా కూడా మన మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. ఆ T3, T4 లెవెల్స్ తక్కువగా ఉన్నవి కాస్త సరిపడా సెక్రీట్ అవుతాయి అనే ఉద్దేశంతో చెప్తున్నారనమాట. ఇవి ఏమి తినకూడదు, ఏమి తినొచ్చు అనేటువంటి ఫుడ్ ఐటమ్స్. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఇందాక అన్నాం కదా, హైపో డిస్కస్ చేసాం ఇప్పటి వరకు. హైపో అండ్ హైపర్ 2 రకాలు ఉన్నాయి. హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి? హైపర్ అనగానే మనం ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు, హైపర్ యాక్టివ్ వీళ్ళు, హైపర్ టెన్షన్ అంటుంటారు కదా. హైపర్ అంటే ఎక్కువ అన్నమాట. T3 అండ్ T4 హార్మోన్స్
2 ఎక్కువ మోతాదులో సెక్రీట్ అవ్వడం. అంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ సెక్రీషన్ చాలా హైపర్ యాక్టివ్ గా జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని గనక చూస్తే గ్రేవ్స్ డిసీజ్ అంటున్నారు. ఈ గ్రేవ్స్ డిసీజ్ అనేది కూడా ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే ఇందాక అన్నాను కదా, హషిమోటో థైరాయిడైటిస్ లాగానే గ్రేవ్స్ డిసీజ్ కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే ఇందాక అనుకున్నట్లుగా మన రోగ నిరోధక వ్యవస్థ మన పైనే అటాక్ చేయడం అన్నమాట. అది ఒక కారణం. అండ్ ఇంకా ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ నాడ్యూల్స్ అంటున్నారు. అంటే మన థైరాయిడ్ గ్లాండ్ పైన ఏవన్నా ఒక బుడిపెల్ లాంటివి నోడ్స్ లాంటివి గ్రో అయితే అవి గ్రో అవ్వడం మన థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ ని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎక్కువ ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది. అలాగే థైరాయిడైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. అంటే మన థైరాయిడ్ గ్రంథి బాగా ఎర్రగా మారిపోయి వాపుకి గురి అవ్వడం అనమాట థైరాయిడైటిస్. ఇవి కారణాలుగా చెప్తున్నారు హైపర్ థైరాయిడిజం మనలో అరైజ్ అవ్వడానికి. అలాగే ఈ థైరాయిడైటిస్ 3 రకాలుగా ఉంటుందన్నమాట. సబ్ అక్యూట్ అన్నారు. అంటే ఈ సబ్ అక్యూట్ అనేటువంటి థైరాయిడైటిస్ ఆ గ్లాండ్ బాగా పెద్దదిగా మారిపోతుంది. స్వెల్లింగ్ అంటే వాపు వచ్చి అది చాలా పెయిన్ ఉంటుందన్నమాట. అలా ఎందుకు జరుగుతుందంటే ఒక వైరస్, ఒక బ్యాక్టీరియానో దానికి కారణం అలా జరగడానికి. ఆ వైరస్ ఆర్ బ్యాక్టీరియా కలుగ చేసేటువంటి ఇన్ఫెక్షన్ వల్ల అలా జరిగింది. ఏది బాగా ఎన్లార్జ్ అయిపోయి థైరాయిడ్ గ్లాండ్. అది ఒక వెరైటీ. ఇంకొకటి తీసుకుంటే పోస్ట్ పార్టం అంటున్నారు. ఇది ఏంటి అంటే ఉమెన్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ కంప్లీట్ అయిన 6 months తర్వాత అరైజ్ అవుతుంది ఈ కండిషన్ అంటున్నారు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి సైలెంట్. అంటే ఇది ఏం చెప్పొచ్చు, ఎట్లాంటి పెయిన్ ఉండదు, కానీ లోపల తెలియకుండానే ఆ చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా అయోడిన్ ఎక్కువగా మన ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం, మనం అంటే ఉప్పు ఎక్కువగా తినే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇంక్రీస్డ్ థైరాయిడ్ హార్మోన్ మెడిసిన్ ఇంటేక్. ఇందాక అన్నాం కదా హైపోలో, గుర్తుందా మీకు ఏమని? ఆ మెడిసిన్ మన 3 months కి ఒకసారి, 6 months కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ టాబ్లెట్ తీసుకోవడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ హార్మోన్ లెవెల్స్ ఒకవేళ తక్కువగా ఉన్నవి కాస్త సరిపడా రీచ్ అయ్యాయా, లేకపోతే అలాగే ఉన్నాయా, లేకపోతే ఇంకా తగ్గిపోయాయా, అది గమనించుకుంటూ ఆ టాబ్లెట్ డోస్ అనేది మనం ఫాలో అవుతూ ఉండాలి. లేదు ఒక డోస్ స్టార్ట్ చేశారు, 1 నెల 2 నెలల తర్వాత నార్మల్ కి దగ్గరగా రీచ్ అయిపోయింది, అయినా కూడా మనం అదే టాబ్లెట్ కంటిన్యూ చేస్తున్నాం అనంటే ఏమవుతుంది, ఎక్కువగా సెక్రీట్ అయిపోతుంది అన్నమాట థైరాయిడ్ హార్మోన్. అదే అంటున్నారు ఇక్కడ ఇంక్రీస్డ్ థైరాయిడ్ హార్మోన్ మెడిసిన్ ఇంటేక్ అనేసి. అవసరమైన దానికన్నా ఎక్కువ డోస్ ఆఫ్ మెడిసిన్ తీసుకోవడం వల్ల కూడా హైపర్ థైరాయిడిజం అరైజ్ అవుతుంది. ఈ కండిషన్ డెవలప్ అవుతుంది. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక చూస్తే ఫ్యామిలీ హిస్టరీ ఫస్ట్ థింగ్. దేనికైనానండి ఫ్యామిలీ హిస్టరీ ముందు ఉంటుంది అనమాట. అంటే మన వాళ్ళల్లో మన అమ్మా నాన్నలు, అత్త మామలు, లేకపోతే మన మేనత్త మేనమామ ఉంటారు కదా, వీళ్ళలో ఎవరికైనా ఈ కండిషన్ గనక ఉంటే మనకు కూడా యాజ్ ఇట్ ఈస్ అవి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే B12 డెఫిషియన్సీ అనీమియా. అనీమియా అంటే మనకు ఏం తెలుసు అంటే హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ అని మాత్రమే, రక్తహీనత అని మాత్రమే తెలుసు అన్నమాట. ఈ B12 వల్ల డెఫిషియన్సీ వల్ల కూడా అనీమియా ఉంటుంది, ఏర్పడుతుంది. అలా B12 డెఫిషియన్సీ అనీమియా కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ గా చెప్తున్నారు హైపర్ థైరాయిడిజం అరైజ్ అవ్వడానికి. అలాగే టైప్ 1 డయాబెటీస్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు. టైప్ 1 డయాబెటీస్ అంటే అందరికీ ఐడియా ఉంది. అండ్ ప్రైమరీ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ అంటున్నారు. ఇక్కడ ఏంటంటే అడ్రినల్ గ్లాండ్ అవసరమైనంత మటుకు కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ ని సెక్రీట్ చేయలేకపోవడం అన్నమాట. ఈ కండిషన్ ఒకవేళ మన బాడీలో అరైజ్ అయినా కూడా హైపర్ థైరాయిడిజం వచ్చే అవకాశాలు, రిస్క్ ఎక్కువగా ఉంది. అలాగే అయోడిన్ రిచ్ డైట్ ఎవరైతే తీసుకుంటారో, అంటే అయోడిన్ అనేటువంటి ఆ లవణం ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఎవరైతే తింటారో వాళ్ళకు కూడా హైపర్ థైరాయిడిజం వచ్చేటువంటి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది. అండ్ ఇంకా ఓవర్ ద ఏజ్ ఆఫ్ 60 years, 60 సంవత్సరాలు పైబడిన వయసు ఉన్న వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువగా ఉంది. అండ్ ఇంకా థైరాయిడ్ సర్జరీ ఎవరైతే ఏదైనా కారణం చేత సర్జరీ చేసుకొని థైరాయిడ్ గ్లాండ్ ఎవరైతే రిమూవ్ చేసేసుకున్నారో వాళ్ళలో కూడా ఈ కండిషన్ అరైజ్ అవ్వడానికి రిస్క్ ఎక్కువగా ఉందన్నమాట. అలాగే గాయిటర్ అని కూడా మనం వినబోతాం. ఏంటి అంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ బాగా వాపు రావడం అన్నమాట.
ఆ కండిషన్ మనలో ఉన్నా కూడా హైపర్ థైరాయిడిజం వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంది. అండ్ ఇంకా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి దీని వలన? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనంటే యాంగ్జైటీ, అంటే ప్రతిదానికి చాలా ఆతృతగా ఉంటామన్నమాట. అలాగే ఆకలిలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి మనకి. ప్రతిదానికి టెన్షన్ పడిపోవడము. ఒక్కొక్కసారి మరీ హుషారుగా హైపర్ యాక్టివ్ పిల్లలు అంటుంటాం కదా! అట్లా అంతా హైపర్ యాక్టివ్‌గా మనం పని చేయడం, మాట్లాడడం, ఏదైనా వర్క్‌లో ఇన్వాల్వ్ అవ్వడం అవి ఉంటాయి. తర్వాత ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అన్నమాట. హార్ట్ బీట్ ఒక క్రమ పద్ధతిలో జరగదు. అలా ఆ కంప్లెయింట్ కూడా సింప్టమ్ కూడా ఉంటుంది. అలాగే ఫర్టిలిటీ ఛాలెంజెస్ ఉంటాయి ఆడవాళ్ళలో. అలాగే మెన్స్ట్రుయేషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి. మెన్స్ట్రుయేషన్ ఇష్యూస్ అంటే ఆహ్, బ్లీడింగ్ మరీ విపరీతంగా ఉండడం, లేకపోతే చాలా తక్కువగా ఉండడం. తర్వాత ఇన్సామ్నియా అనే కండిషన్ కూడా చూస్తూ ఉంటాము. అంటే నిద్ర పట్టదన్నమాట నైట్ టైమ్ సరిగ్గా. అలాగే వెయిట్ బాగా తగ్గిపోతూ ఉంటారు. అలాగే హెయిర్ బాగా రాలిపోతూ ఉంటుంది. తర్వాత తీసుకుంటే ఎక్కువ వేడికి వీళ్ళకి తట్టుకోలేరు. ఇందాక చూడండి హైపోలో చల్లటి వాతావరణానికి చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అసలు తట్టుకోలేరని చెప్పాం కదా! ఇక్కడేంటంటే విపరీతమైన చెమటలు పోసేస్తుంటాయి వీళ్ళకి. హైపర్ థైరాయిడిజం ఎవరిలో అయితే ఉంటుందో వారికి. చెమటలు పోయడము, వేడి వాతావరణాన్ని అసలు తట్టుకోలేరనమాట. అలాగే చేతులు వణుకుతూ ఉంటాయి. హ్యాండ్ ట్రెంబ్లింగ్ అంటే అదే అన్నమాట. అండ్ ఇక్కడ ఇలా మామూలుగా ఇదంతా చెప్తుంటే నాకొకటి గుర్తొస్తుందన్నమాట. థైరాయిడ్ కంప్లెయింట్ ఉంది. లేదు ఎవరైనా మనకి ఇంట్లో థైరాయిడ్ టాబ్లెట్ ఉదయాన్నే వేసుకుంటుంటే, థైరాయిడ్ ఉందా నీకు? ఏది వెయిట్ పెరిగే థైరాయిడా? వెయిట్ తగ్గే థైరాయిడా? అంటుంటారు గదా! అలా మనకి బాగా నోటెడ్ అన్నమాట. ఈ హైపో, హైపర్ అనేటువంటివి. ఈ హైపర్‌లో వెయిట్ బాగా తగ్గిపోతారు. నేననుకున్నాను చక్కగా వెయిట్ తగ్గుతారు గదా! ఇందులో ఇంకేం హ్యాపీగా ఉండొచ్చు అననేసి. చూద్దాం. సీరియస్ కాంప్లికేషన్స్ ఏమున్నాయి నిజానికి హైపర్ థైరాయిడిజం మన బాడీలో అరైజ్ అవ్వడం వల్ల అంటే, కంటి చూపు బాగా తగ్గిపోతుందండి. రెండుగా కనిపించడము, బాగా పోను పోను కంటి చూపు బాగా తగ్గిపోవడము, వెలుతురు ఎక్కువగా చూడలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా కళ్ళు నొప్పులు రావడం, ఇలాంటి కండిషన్స్ అన్నీ గూడా ఫ్యూచర్‌లో అరైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. దాన్నే గ్రేవ్స్ ఆఫ్థాల్మోపతి అనంటారు. థైరాయిడ్ ఐ డిసీజ్ అని గూడా అంటారన్నమాట. అలాగే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అనేది ఇంకా ఎక్కువే. అంటే ఒక క్రమ పద్ధతిలో కొట్టుకోవాల్సినటువంటి గుండె బాగా వేగంగా కొట్టుకోవడము, అలాంటి గుండె దడగా ఉండడము, అలాంటి సిట్యుయేషన్స్ ఇంకా ఎక్కువవుతాయన్నమాట. అలాగే బ్లడ్ క్లాట్స్, హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ కూడా ఇవన్నీ తప్పనిసరిగా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో. అంటే బ్లడ్ క్లాట్స్ అంటే మనకు ఐడియా ఉంది. బ్లడ్ వెసల్ లోపల రక్తనాళాల్లో పూడిక ఏర్పడిపోవడం. అలాగే ఆ పూడిక ఏర్పడినప్పుడు మరి గుండె ఈజీగా బ్లడ్‌ని పంప్ చేయగలదా? చెయ్యలేదు. ఎంతో ఒత్తిడితో పంప్ చేస్తదన్నమాట. అలా ఒత్తిడితో పంప్ చేసి ఒక రోజు ఏమవుతుందంటే చెయ్యలేక తను అలసిపోయి రెస్ట్ తీసుకుంటానంటుంది. అలాంటి కాంప్లికేషన్ కూడా ఉంది. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వచ్చేటువంటివి కూడా ఉన్నాయి. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు చాలా వీక్ అయిపోతాయన్నమాట. ఏమవుతుంది? కాల్షియం అబ్సార్ప్షన్ సరిగ్గా జరగదు థైరాయిడ్ కంప్లెయింట్ ఉన్న వాళ్ళకి అని మనం చాలా కామన్‌గా వింటూ ఉంటాము. అలా అబ్సార్ప్షన్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఎముకలు చాలా వీక్ అయిపోతాయి. ఆ కండిషన్‌ని ఆస్టియోపోరోసిస్ అంటాం. చాలా వీక్ అయిపోవడమే గాదు, ఎముకలు గుల్లబారిపోతాయన్నమాట. ఆ కండిషన్‌నే మనం ఆస్టియోపోరోసిస్ అంటున్నాం ఇక్కడ. అండ్ ఇంకా ఇది ఎలా డయాగ్నైజ్ చేయడం అనంటే, హైపర్ థైరాయిడిజం అంటే ఈ సింప్టమ్స్ అన్నిటిని బట్టి ఒకవేళ ఇదంతా నాకు ఉందేమో అని మనకి అనిపించొచ్చు. ఉందేమో అని మనం అనుకోవడం కాదు. అగైన్ మనం ఒక ఎండోక్రైనాలజిస్ట్‌ని, ఒక ఎక్స్‌పర్ట్ డాక్టర్‌ని గనక కన్సల్ట్ అయితే ఆయన చెప్తారన్నమాట. మనకున్నటువంటి ఈ లక్షణాలన్నిటిని బట్టి, మన మెడికల్ హిస్టరీని బట్టి ఆయన ఒక కన్‌క్లూజన్‌కి వస్తారు. మనకి ఉన్నది ఏంటి అనేది నిర్ధారించి చెప్తారన్నమాట. అలాగే ఫిజికల్‌గా గూడా ఎగ్జామిన్ చేస్తారు మనల్ని. ఈ గొంతు భాగంలో ఒకవేళ తెలియకుండా వాపేమన్నా ఉందా? ఏంటనేది కాస్త చెక్ చేస్తారన్నమాట. అలాగే స్కాన్ కూడా తీస్తారు. ఎందుకనంటే లోపల ఇన్‌ఫ్లమేషన్ ఏమన్నా జరిగిందా తెలియడం కోసంగా. అలాగే బ్లడ్ టెస్ట్ చేయిస్తారు. టీఎస్‌హెచ్, టీ3, టీ4 ఈ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? టీఎస్‌హెచ్ అనేది గుర్తుందా అండి? పిట్యూటరీ గ్లాండ్ సెక్రీట్ చేసేటువంటి హార్మోన్. టీఆర్‌హెచ్ అనేది హైపోథాలమస్ సెక్రీట్ చేసేటువంటి హార్మోన్. టీ3 అండ్ టీ4 అనేవి మెయిన్‌గా థైరాయిడ్ గ్లాండ్ సెక్రీట్ చేసేటువంటి హార్మోన్స్ అన్నమాట. అంటే టీఎస్‌హెచ్, టీ3, టీ4 ఇవన్నీ కూడా ఈ లెవెల్స్ ఎలా ఉన్నాయని బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటారన్నమాట. అలాగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి అంటే యాంటీ థైరాయిడ్ మెడికేషన్ అన్నారు. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఆహ్, ఖచ్చితంగా ఒక పిల్ పెడతారన్నమాట. దాన్ని మనం కంటిన్యూ‌గా యూజ్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్‌గా
విజిట్ చేస్తూ ఉండాలి, డాక్టర్ గారిని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. లెవెల్స్ పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, నార్మల్కి వస్తున్నాయా చూసుకుంటూ జాగ్రత్తగా ఆ ట్రీట్మెంట్ ని ఫాలో అవుతుండాలన్నమాట. అలాగే ఇంకా ఇన్ఫ్లమేషన్ ని బట్టి, ఆ గ్లాండ్ లో, ఆ సెల్స్ లో వచ్చినటువంటి చేంజెస్ ని బట్టి కూడా రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ అనేటువంటి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. ఒకవేళ ఇంకేదన్నా తప్పనిసరి పరిస్థితుల్లో థైరాయిడెక్టమీ అంటే ఆపరేషన్ చేసి ఆ గ్లాండ్ ని రిమూవ్ చేసేటువంటి ట్రీట్మెంట్స్ కూడా అన్నమాట. అలా ఓకే. నెక్స్ట్ తీసుకుంటే ఫుడ్స్ టు అవాయిడ్, అలాగే ఫుడ్స్ టు ఈట్ అంటే ఏం తినకూడదు, ఏమి తినొచ్చు అని అంటే ఇక్కడ ఏమి తినకూడదు అనే వాటిల్లో ఖచ్చితంగా మనం అయోడిన్ ఇంటేక్ ని కాస్త జాగ్రత్తగా పరిశీలించుకొని తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్కువగా తీసుకుంటున్నామేమో గమనించుకొని తగ్గించుకొని, ఆ మోతాదు తగ్గించుకొని వాడడం మంచిది. తర్వాత అంటే ఎంత తీసుకోవాలండి అంటే అయోడిన్ రోజుకి 150 ఎంసీజీ. ఎంసీజీ అంటే మైక్రోగ్రామ్స్ అన్నమాట. మైక్రోగ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. 150 ప్రతిరోజు తీసుకోవాలి. అంతకన్నా తగ్గినా ఇబ్బంది, ఎక్కువైనా కూడా ఇబ్బంది అన్నమాట. తర్వాత సీ ఫుడ్స్ వాటిని ఆల్మోస్ట్ రెస్ట్రిక్ట్ చేస్తేనే మంచిది. ఫిష్ కానివ్వండి, సీ వీడ్స్, ష్రింప్, డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటే మంచిది. రెస్ట్రిక్ట్ చేస్తేనే మంచిదని చెప్తున్నారు. అలాగే ఏం తినాలి అని అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా తినండి అని చెప్తున్నారు. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ వేటిల్లో అయితే ఉంటాయో ఆ ఆహార పదార్థాలన్నీ తీసుకోమని కూడా చెప్తున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ ఇందాకేమో క్రూసిఫెరస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వెజిటబుల్స్. క్రూసిఫెరస్ ఫ్యామిలీ అంటే ఒకటే గుర్తుంచుకోండి, బ్రొకోలీ, క్యాబేజ్ ఇవన్నీ అన్నమాట. కాలీఫ్లవర్ ఇవన్నీ. ఇవి వీటిల్లో కొన్ని గాయిట్రోజన్స్ ఉంటాయంట. గాయిట్రోజన్స్ అంటే థైరాయిడ్ హార్మోన్ సరిపడా సెక్రీట్ చేసేటువంటి పదార్థాలు. అంతేకాని 1 సెకండ్ అండి. చాలా మంది పాపం వెయిటింగ్ రూమ్ లో ఉండిపోయారు మన వాళ్ళు. ఇలా ఇక్కడ హైపర్ లో ఏమో క్రూసిఫెరస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వెజిటేబుల్స్ బాగా తీసుకోండి అని చెప్పారనమాట. మరి ఇందాక హైపోలో ఏమో అవి తీసుకోవద్దు, అవాయిడ్ చేయండి అని చెప్పారు. ఇది తర్వాత మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. ఇలా అన్నమాట. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా థైరాయిడ్ అండి. అంటే థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో రావడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఈ T3, T4 లెవెల్స్ ప్రెగ్నెన్సీ రాక ముందు నుంచి ఒకవేళ అరైజ్ అయి ఉండొచ్చు, లేదు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడైనా కూడా ఆ ప్రాబ్లం అరైజ్ అవ్వచ్చు అన్నమాట. మరి అవి ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా ఏమవుతుందనంటే ప్రెగ్నెన్సీ టైంలో సెక్రీట్ అయ్యేటువంటి హెచ్సిజి అంటారు, హ్యూమన్ కోరియోనిక్ గొనడోట్రోపిన్ అనేటువంటి హార్మోన్, అలాగే ఈస్ట్రోజన్, ఈ హార్మోన్ లెవెల్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట ప్రెగ్నెన్సీలో. ఇది మన ఈ T3 అండ్ T4 హార్మోన్స్ ఎక్కువ తక్కువ ఉండడం అనేది ఈస్ట్రోజన్ అండ్ హెచ్సిజి అనే హార్మోన్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి. దాని వల్ల ఏమవుతుంది అని అంటే ముందుగానే మిస్క్యారేజ్ అవ్వడం ఒకటి, తర్వాత ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వడం ఒకటి, ఒకవేళ డెలివరీ అయినా కూడా తక్కువ వెయిట్ తో పుట్టడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. అలాగనే ఫస్ట్ 3 మంత్స్ పాటు ఒకవేళ ముందు నుంచి థైరాయిడ్ కంప్లైంట్ ఉంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది, అప్పుడు ఏం చేయాలంటే T3, T4 లెవెల్స్ ప్రాపర్ గా ఉండేలాగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే ఫస్ట్ 3 మంత్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట, అవి ప్రాపర్ గా ఉండేలాగా. ఎందుకనంటే గర్భంలో పెరుగుతున్నటువంటి బిడ్డకి తల్లి నుంచే ప్లెజెంటా ద్వారా ఆ హార్మోన్స్ వెళ్తూ ఉంటాయి.
కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ ఆ హార్మోన్స్ సరిపడా ఉండేలాగా తప్పకుండా చూసుకోవాలి. తర్వాత నుంచి అవసరం లేదా అనంటే తర్వాత అంటే 12 వీక్స్ తర్వాత నుంచి ఆ బేబీలో ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండే తన ఓన్ గా తాను థైరాయిడ్ హార్మోన్ ని సెక్రీట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. చూడండి ఎంత అద్భుతమో. 3 మంత్స్ తర్వాత వయసు అప్పటి నుంచే హార్మోన్ సెక్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది మన బాడీలో. కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ మాత్రం చాలా క్రూషియల్ అన్నమాట. అది కేర్ తీసుకోవాలి. ఇది జాగ్రత్తగా మానిటర్ చేసుకోకపోతే మనం ఇందాక చూసినట్లుగా బ్లడ్ ప్రెషర్ బాగా పెరుగుతుంది. మిస్‌క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రీమెచ్యూర్ బర్త్ అంటే నెలలు నిండకుండానే ప్రసవం అయ్యేటువంటి అవకాశాలన్నమాట. అలాగే బిడ్డ పుట్టినప్పుడు చాలా తక్కువ బరువుతో పుట్టడం. ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా థైరాయిడ్ కి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఎంతో అవసరం. హైమా మేడం, విత్ దిస్ ఐఎమ్ డన్ అండ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం గురించి చాలా డౌట్స్ ఉన్నాయి మేడం. నాకు ఉన్నాయి, ప్లస్ కాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఉన్నాయి. వాటి గురించి మాకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్, నా నెక్స్ట్ క్వశ్చన్ భారతి మ్యామ్ కి. భారతి మేడం, మీరు ఇందాక చెప్పేటప్పుడు అంటే థైరాయిడ్ అంటే ఏంటి అని దాని గురించి చెప్పేటప్పుడు మీరు థైరాయిడ్ క్యాన్సర్ అనేది అన్నారు. అసలు థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి మ్యామ్? ఇంకొకటి కూడా అన్నారు గాయిటర్ అని. గాయిటర్ అంటే ఏంటి? ఈ థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి? వాటి గురించి మాకు చెప్పండి మ్యామ్. ఓకే, ష్యూర్ హైమా. రైట్. సో మనం ఆల్రెడీ చాలా అద్భుతంగా ఝాన్సీ హైపోథైరాయిడిజం గురించి కానీ హైపర్ థైరాయిడిజం గురించి కానీ చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. చాలా క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. రైట్. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ కి ఇన్ఫెక్షన్స్ ఆర్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతాయో అప్పుడు మనకు గాయిటర్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ లేదా థైరాయిడ్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ స్టార్ట్ అవడం జరుగుతుంది. సో దాంట్లో గాయిటర్ అంటే ఏంటి అని అంటే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. రైట్. సో గాయిటర్ అంటే ఆల్రెడీ చాలా మంది మనం చూసుంటాం. గాయిటర్ అంటే కణతలాగా ఒక గడ్డలాగా బయటకి కనిపిస్తూ ఊగుతూ ఉంటుంది అనమాట. సో అదేంటి అని అంటే, గాయిటర్ అనేది మనకు స్వెల్లింగ్ ఆఫ్ ద గ్లాండ్, మన థైరాయిడ్ గ్లాండ్, మన నెక్ లో ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ కి ఇన్ఫెక్షన్ కలగడం వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుంది అని అంటే దానికి ఉన్నటువంటి లోబ్స్ పెద్దవైపోవడం జరుగుతుంది అనమాట, ఎన్లార్జ్ అయిపోతాయి. సో అలా ఎన్లార్జ్ అవ్వడాన్ని ఏమంటారు అని అంటే థైరోమెగాలి అని అంటారు. థైరోమెగాలి అని అంటే గాయిటర్. సో ఇక్కడ వరల్డ్ వైడ్ గా 90% ఆఫ్ ద కేసెస్ ఈ గాయిటర్ రావడానికి కారణం ఏంటి అని అంటే 90% అయోడిన్ డెఫిషియన్సీ. సో మనం అయోడిన్ ఉప్పు తింటున్నాం కదా, మరి మనకి ఎందుకు వస్తా ఉంది ఈ సమస్య అని అంటే, మనము అయోడిన్ ఉప్పు అనంటే ఏదో ఫ్యాక్టరీలో శుద్ధి చేసి అయోడిన్ కలిపిన దాన్ని మనం అయోడిన్ ఉప్పు అని మనం అనుకుంటున్నాం. కానీ బేసిక్ గా అదేంటి అని అంటే సముద్రం నుంచి తీసిన దాంట్లో న్యాచురల్ గా కలిసినటువంటి అయోడిన్ మన శరీరానికి కావాల్సి ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు సరైన మోతాదులో, ఇప్పుడు చాలా భలే పాష్ అయిపోయింది కదా, కల్లుప్పు వాడడం అసలు పూర్తిగా చాలా మంది మానేశారు. ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది, అన్నిటికీ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మనం టేబుల్ సాల్ట్ నే యూజ్ చేస్తా ఉన్నాం కదా. మళ్ళీ అది అయోడైడ్ సాల్ట్ అని కూడా అని అంటుంటారు. బట్ అయోడైడ్ సాల్ట్ అంటే నిజమైన అయోడైడ్ సాల్ట్ ఏది అని అంటే మనం వాడాల్సినటువంటి కల్లుప్పు. సో ఆ కల్లుప్పుని గనక మనం దాన్నే కొంచెం ఎండబెట్టి లేదా డ్రై చేసి దాన్ని మనం గనక మనము పౌడర్ మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని దాన్నే టేబుల్ సాల్ట్ గా కానీ లేదా దాన్నే మనము వంటల్లో కానీ వాడుకున్నాము అని అంటే ఖచ్చితంగా మనకు ఇలాంటి అయోడిన్ డెఫిషియన్సీని మనం చాలా వరకు రూల్ చేయొచ్చు. రైట్. అండ్ ఎప్పుడైతే ఇక్కడ ఈ గాయిటర్ అనేది యూనినోడ్యులర్, మల్టీనోడ్యులర్ అలా డిఫరెంట్ క్లాసెస్ లో ఉంటుంది అనమాట. సో ఈవెన్ ఇదే మనకు హైపోథైరాయిడిజం గా హైపర్ థైరాయిడిజం గా కూడా కన్వర్ట్ అవడం, దాని వల్ల ఈవెన్ హైపోథైరాయిడ్ వల్ల హైపర్ థైరాయిడ్ వల్ల కూడా మనకు ఈ గాయిటర్ సంభవించే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ మనం ఈ ఫోటోలో చూస్తున్నాం కదా, ఇక్కడ గమనిస్తే రైట్ సైడ్ అప్పర్ ఫోటోలో చిన్న అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. దట్ ఈస్ యూనినాడ్యులర్, సింగిల్ లోబే ఎఫెక్ట్ అయింది. కింద రైట్ సైడ్ చిన్న బాబుని కూడా చూపించినారు చూడండి.
ఒక పక్కకే పెరుగుంది. సో ఇక్కడ ఇది ఒక లోబ్ మాత్రమే ఎన్లార్జ్ అయ్యింది అనమాట. దీన్ని యూనినాడ్యులార్ అంటారు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద ఉన్నటువంటి ఫోటో గమనిస్తే మల్టీనాడ్యులర్ అంటే మల్టిపుల్ గ్రోత్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి మనకు. మనం అసలు టచ్ చేయాల్సిన అవసరం లేకోకుండానే ఆ ఫోటోలో దాదాపు 5-6 కణతలు కనిపిస్తున్నాయి. ఈవెన్ అప్పర్ ఫోటో, లెఫ్ట్ సైడ్ అప్పర్ ఫోటోలో కూడా కనిపిస్తా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ అంటే గాయిటర్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ గాయిటర్ అనేది మనకు ఆ గ్రోత్ ని బట్టి యూనినాడ్యులార్ అని, మల్టీనాడ్యులార్ అని, డిఫ్యూజ్ అని, మనం ఇందాక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్పర్ ఫోటో తీసుకుంటే డిఫ్యూజ్ అన్నమాట, అంటే ఒకే విధంగా ఎన్లార్జ్ అయి ఉండడం అన్నమాట. అలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ గాయిటర్స్ విషయం తీసుకుంటే వీటికి పెద్ద సిమ్టమ్స్ ఏమి ఉండవండి. అలా చూడడానికి వికారంగా పెరిగిన పెయిన్ ఉండదు, కొన్ని కేసెస్ కి పెయిన్ ఉండదు, సిమ్టమ్స్ ఏమీ ఉండవు. బట్ ఇంకొన్ని మరీ టూ మచ్ గా, మనము లాస్ట్ ఫోటో చూసాం కదా మల్టీనాడ్యులర్, సో అటువంటి కేసెస్ లో మాత్రం అది గొంతుని ప్రెస్ చేయడం వల్ల విండ్ పైప్ ని తొక్కుతా ఉంటుంది కదా, ప్రెషర్ పెడుతూ ఉంటుంది కదా, సో అలా విండ్ పైప్ మీద ప్రెషర్ ఇవ్వడం వల్ల దగ్గు రావడం కావచ్చు, లిటిల్ బిట్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. దగ్గు రావడం కావచ్చు, లేదా మనం తినడానికి మింగడానికి విండ్ పైపు ఫుడ్ పైపు రెండు ఒకటే కాబట్టి ఆహారం మింగడానికి ఇబ్బందికరంగా ఉండడం కావచ్చు, లేదా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలగడం కావచ్చు. ఆ విండ్ పైప్ మీద ప్రెషర్ పడడం వల్ల, ఈ ఎన్లార్జ్మెంట్ వల్ల ప్రెషర్ పడుతుంది కదా, దాని వల్ల దగ్గు లాంటి సమస్యలు కావచ్చు, ఇవి ఉంటాయి అన్నమాట. సో ఈ గాయిటర్ అనేది బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ గాయిటర్ అనేది. వెరస్ థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఏంటి? ఇప్పుడు గాయిటర్ అనేది జస్ట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద గ్లాండ్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్. థైరాయిడైటిస్ వల్ల వచ్చేటువంటి ఒక సమస్య గాయిటర్, అండ్ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే సమస్య గాయిటర్. వెరస్ థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి? సో థైరాయిడ్ క్యాన్సర్ అంటే మనకు కొన్ని అబ్నార్మల్ proliferation ఆఫ్ సెల్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, అంటే కొన్ని మన గ్లాండ్ కి సంబంధించిన కణాలు కాకోకుండా అదనపు కణాలు, అబ్నార్మల్ కణాలు, వ్యాధి సహిత కణాలు థైరాయిడ్ గ్లాండ్ లో డెవలప్ అవడం జరుగుతుంది. సో అవి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ లో మెయిన్లీ మోర్ దెన్ 4 ఉన్నాయి, బట్ మెయిన్ గా 4 ని మనం డిస్కస్ చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ పాపులరీ, అంటే ఇక్కడ ఆ ట్యూమర్ లో, అంటే నథింగ్ బట్ థైరాయిడ్ క్యాన్సర్ అంటే చిన్న చిన్న గ్లాండ్స్, నాడ్యూల్స్ అంటే గడ్డలు ఫామ్ అవ్వడం. సో ఆ గడ్డలో ఉన్నటువంటి కణాలను బట్టి మనకు ఈ థైరాయిడ్ క్యాన్సర్, ఎటువంటి థైరాయిడ్ క్యాన్సర్ అనేది మనకు నిర్ధారణ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ వన్ ఈస్ పాపులరీ కార్సినోమా. ఈ పాపులరీ కార్సినోమా అనేది మోస్ట్ కామన్. సో ఇక్కడ ఎక్కువ మందికి 80% ఆఫ్ ద కేసెస్, అంటే థైరాయిడ్ క్యాన్సర్, ఈ పర్సన్ లో థైరాయిడ్ క్యాన్సర్ ఉంది అని అంటే 80% అది పాపులరీ కార్సినోమానే. కార్సినోమా అని అంటే, ఓమా అంటే గడ్డ, కార్సినోమా అంటే అక్కడ పుట్టినటువంటి గడ్డకి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి అని అర్థం అన్నమాట. సో ఈ పాపులరీ కార్సినోమానే అయి ఉంటుంది అనమాట 80% మంది కేసెస్ లో. అండ్ ఇక్కడ ఈ పాపులరీ కార్సినోమాస్ ఏంటి అని అంటే చాలా స్లోగా గ్రో అవడం జరుగుతుంది. సో ఫస్ట్ బిగినింగ్ లో అసలు ఎటువంటి మనకు లక్షణాలు కనిపించవు, ఏముండదు అనమాట. నార్మల్ ఒక క్వైట్ నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటారు. బట్ ఆల్ ఆఫ్ మెల్లమెల్లగా అది క్యాన్సర్ మన శరీరంలో ఎదిగే కొద్ది ఏమవుతుంది అని అంటే ఆ ఫాలిక్యులర్ సెల్స్ అంటే మన థైరాయిడ్ హార్మోన్స్ ని ఉత్పత్తి చేసే కణాలు. సో ఆ ఉత్పత్తి చేసే కణాలు ఏమవుతాయి అని అంటే క్యాన్సరస్ కణాలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా చెందే ప్రాసెస్ లో థైరాయిడ్ గ్లాండ్ ఏమవుతుంది అని అంటే క్యాన్సరస్ గ్లాండ్ గా మారిపోతుంది. సో లింఫ్ నోడ్స్ అంటే అది ఇప్పుడు నెక్ దగ్గరగా ఉండడం వల్ల నెక్ రీజియన్ లో లింఫ్ నోడ్స్ ని, అంటే అదనపు క్యాన్సరస్ ఆర్గాన్స్ కి, అవతల ఆర్గాన్స్ కి, మేబీ శ్వాసనాళానికి కావచ్చు, లేదా యాడమ్స్ యాపిల్ కావచ్చు, ఎక్కువ వస్తుంది. ఎందుకని
యాడమ్స్ యాపిల్ కి కావచ్చు, లేదా మన లంగ్స్ కి కావచ్చు, లేదా బోన్స్ కి కావచ్చు, ఇలా ప్రోగ్నోసిస్ చెందుతుంది అనమాట. అంటే ఇంకా అడిషనల్ గా లింఫ్ నోడ్స్ అంటే స్ప్రెడింగ్ ఆఫ్ క్యాన్సర్ జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ పాపులరీ కార్సినోమా, వెరీ కామన్ టైప్ ఆఫ్ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్, రైట్. అండ్ సెకండ్ వన్ ఏంటి అని అంటే ఫాలిక్యులర్ కార్సినోమా. అంటే ఇక్కడ నేను ఇందాకే చెప్పాను, ఫాలిక్యులర్ సెల్స్ అంటే మనకు థైరాయిడ్ గ్లాండ్ లో ఉన్నటువంటి బేసిక్ సెల్స్. ఈ బేసిక్ సెల్స్ ఏం చేస్తాయి అని అంటే థైరాయిడ్ హార్మోన్స్ ని ఉత్పత్తి చేస్తాయి. సో ఇది సెకండ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్. ఇక్కడ మనం ప్రతి 10 కేసుల్లో ఒక కేసుని మనం ఫాలిక్యులర్ కార్సినోమాగా గుర్తించవచ్చు అనమాట. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ అయోడిన్ డెఫిషియన్సీ ఇది ఎక్కువగా మనకు అటాక్ అవుతూ ఉంటుంది అనమాట, రైట్. సో ఎప్పుడైతే మనకు ఈ ఫాలిక్యులర్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయో క్యాన్సర్ తో, అప్పుడు మనకు హార్మోన్స్ యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఖచ్చితంగా మనకు దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హైపోలోనే ఉంటారు. అండ్ ఇంకా దానికి సంబంధించినటువంటి కాజెస్ ని కావచ్చు, అవి ఏమంటారు, రిస్క్ ని ఎదుర్కోవడం కావచ్చు, లేదా ప్రతిదీ కూడా మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది అనమాట, రైట్. సో ఇక్కడ పాపులరీ కార్సినోమా తరువాత మోస్ట్ పాపులర్ ఏంటి అని అంటే ఫాలిక్యులర్ కార్సినోమా. సో ఈ ఫాలిక్యులర్ కార్సినోమా కూడా అదర్ ఆర్గాన్స్ కి లైక్ లంగ్స్ కి, బోన్స్ కి కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇందాక పాపులరీ కార్సినోమా మనకు ఈ నెక్ రీజియన్ ని ఎఫెక్ట్ చేస్తే, ఇది లంగ్స్ ని, బోన్స్ ని రెండింటిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట, రైట్. అండ్ థర్డ్ వన్ ఏంటి అని అంటే అనాప్లాస్టిక్ కార్సినోమా. సో ఓకే, మెడులరీ కార్సినోమా గురించి చెప్తాను. సో మెడులరీ కార్సినోమా ఏంటి అని అంటే ఇక్కడ సి సెల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట థైరాయిడ్ గ్లాండ్ లో. సో ఈ సి సెల్స్ ని బాగా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఇది తక్కువ, జస్ట్ ఒక 4% ఆఫ్ ద కేసెస్ కి మాత్రమే ఈ టైప్ ఆఫ్ కార్సినోమా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే లింఫ్ నోడ్స్ మిగతా థైరాయిడ్ క్యాన్సర్స్ తో పోల్చుకుంటే ఈ లింఫ్ నోడ్స్ ఏంటి అని అంటే ఎక్కువగా మన క్యాల్సిటోనిన్ లెవెల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దేనికి క్యాల్సిటోనిన్ అని అంటే క్యాల్సిటోనిన్ అనేది వన్ ఆఫ్ ద హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే మన బ్లడ్ లో ఉన్నటువంటి కాల్షియం ని మెయింటైన్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ బ్లడ్ లో ఉన్నటువంటి కాల్షియం యొక్క రోల్ ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇందాక ఝాన్సీ అన్నారు కదా, హైపోథైరాయిడిజం లో కావచ్చు, లేదా హైపర్ థైరాయిడిజం వల్ల కావచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అరిథ్మియా లాంటిది కావచ్చు, లేదా టాకికార్డియా అంటే ఫాస్ట్ ర్యాపిడ్ హార్ట్ బీట్. మనకు గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సినటువంటి గుండె మోర్ దెన్ 100 టైమ్స్ కొట్టుకుంటుంది. సో అటువంటి కేసెస్ లో కారణం ఏంటి అని అంటే ఈ క్యాల్సిటోన్ అనేది సరిగా లేకపోవడం. అండ్ ఈవెన్ అరిథ్మియా అంటే మన హార్ట్ కు ఒక రిధం ఉంది కదా, ఝాన్సీ చెప్పినట్లు. సో లబ్ డబ్ అనేటువంటిది లబ్ డబ్ కాకుండా డబ్ లబ్ అని కొట్టుకుంది అని అంటే సో గుండె అదుపు తప్పుతుంది కదా. సో ఇవన్నీ కూడా మెయింటైన్ అవ్వాలి అని అంటే మన క్యాల్సిటోనిన్ లెవెల్స్ అనేటివి రెగ్యులేట్ చేయబడాలి. ఆ క్యాల్సిటోనిన్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేసేటువంటిది అని అంటే అగైన్ థైరాయిడ్ హార్మోన్. అప్పుడు ఈ మెడులరీ థైరాయిడ్ కార్సినోమాలో ఏమవుతుంది అని అంటే ఈ క్యాల్సిటోనిన్ అనేది డిస్టర్బ్ అవడం జరుగుతుంది. సో అక్కడ మన కార్సినో ఎంబ్రియోనిక్ యాంటిజెన్స్ అనేటివి ఎక్కువ అవడం జరుగుతుంది అనమాట. అంటే ఇంకా స్ప్రెడింగ్ ఫాస్ట్ గా జరుగుతుంది, ఎక్కువ వస్తుంది. సో మెడులరీ థైరాయిడ్ కార్సినోమా సి సెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సి సెల్స్ అంటే ఏంటి అని అంటే వన్ ఆఫ్ ద సెల్స్ ఆఫ్ థైరాయిడ్, రైట్. సో అనాప్లాస్టిక్ థైరాయిడ్ కార్సినోమా క్యాన్సర్ అంటే ఇది చాలా రేర్ టైప్. ఇది కూడా అగైన్ ఫాలిక్యులర్ సెల్స్ లోనే స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి చాలా ఫాస్ట్ గా, ఇందాక ఫాలిక్యులర్ కార్సినోమాలో నిదానంగా ప్రోగ్రెషన్ అనేది చాలా నిదానంగా ఉంటే ఇక్కడ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఎలా అనంటే మ్యాటర్ ఆఫ్ ఎగ్జాంపుల్ గా మనకు థైరాయిడ్ కార్సినోమా ఉంది అని నోటీస్ అయిన మంత్స్ లోనే సెకండరీస్ కూడా అంటే లింఫ్ నోడ్స్ కూడా ఫామ్ అయిపోయి ఉంటాయి.
అంటే నెక్ కి స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, లంగ్స్ కి స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, బోన్స్ కి స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. చాలా ఫాస్ట్ గా మ్యాటర్ ఆఫ్ ఒక 3 to 6 months లోనే మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి, అంటే సర్జరీ చేసినా కూడా మనం సర్వైవ్ అవ్వలేనటువంటి పరిస్థితికి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇలాంటి జోన్ లో ఒక 2% ఆఫ్ ద కేసెస్ ఉంటాయి అన్నమాట, రైట్. సో ఇక్కడ ఇంకా అదర్ రేర్ టైప్స్ కూడా ఉన్నాయి. సో ఇవి మెయిన్ టైప్స్ అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే జనరల్ గా వీటికి కారణాలు ఏంటి, ఇలా మనకు గాయిటర్ రావడానికైతేనేమి లేదా ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ రావడానికైతేనేమి కారణం ఏంటి అని అంటే మన అయోడిన్ డెఫిషియన్సీ. సో అయోడిన్ డెఫిషియన్సీ డైట్స్ మన TSH లెవెల్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి. TSH లెవెల్స్ ని ఇంపాక్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా TSH ఏం చేస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ని తగ్గించేస్తుంది. అది తగ్గడం వల్ల ఆటోమేటిక్ గా మనకు థైరాయిడ్ ఫంక్షన్ తగ్గడం వల్ల మెటబాలిజం డిస్టర్బ్ అవడం, ఇంకా మొత్తం టోటల్ బాడీ డిస్టర్బ్ అవడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అన్నమాట. అండ్ థైరాయిడైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. సో ఈ ఇన్ఫ్లమేషన్ ఇట్ మే లీడ్ టు క్యాన్సర్ కావచ్చు, లేదా లింఫోమా లాంటివి కావచ్చు, లేదా హషిమోటోస్ డిసీజ్ కావచ్చు, ఇందాక చెప్పినటువంటి ఇంకా కూడా గ్రేవ్స్ డిసీజ్ కావచ్చు. ఇలాంటి వాటన్నిటికీ కూడా దారి తీస్తుంది థైరాయిడైటిస్. కాబట్టి ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ రాకోకుండా మనం జాగ్రత్త పడాలి, రైట్. సో ఎలా జాగ్రత్త పడతాము? సో ఇక్కడ గమనించండి, థైరాయిడ్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే బాడీ మెటబాలిజం ని హెల్తీ వేలోకి నడిపించడం. సో బాడీ మెటబాలిజం హెల్తీ వేలో నడవాలి అని అంటే బాడీ మెటబాలిజం దేని మీద రన్ అవుతుంది? ఇప్పుడు మనం తిన్నటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అని అంటే ఈ హార్మోన్స్ కి కొన్ని ఎంజైమ్స్ కావాలి. ఆ ఎంజైమ్స్ విటమిన్స్, మినరల్స్ రూపంలో మనం అందించాలి. అండ్ మనం ఎక్కువ కార్బోహైడ్రేట్ డైటే కాకోకుండా మంచి ప్రోటీన్ డైట్ ఇవ్వాలి. అదే విధంగా గుడ్ ఫ్యాట్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మన హెల్త్ అనేది రైట్ వేలో మెయింటైన్ చేయబడుతుంది. ఆప్టిమల్ హెల్త్ లో మనం రన్ అవుతూ ఉంటాము. ఆప్టిమల్ హెల్త్ లో ఉన్నంత కాలం కూడా మన ఆరోగ్యాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, రైట్. అండ్ ఎక్స్టర్నల్ రేడియేషన్. సో ఇక్కడ ఈ క్యాన్సర్స్ రావడానికి కానీ, లేదా గాయిటర్స్ ఫామ్ అవడానికి కానీ, లేదా థైరాయిడైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి రేడియేషన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవడం, రేడియేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పని చేయడం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో పని చేయడం లాంటివి కావచ్చు, అక్కడ ఏదైనా ఎక్స్ప్లోజన్ జరగడం కావచ్చు. ఆ ఎక్స్ప్లోజన్ జరిగింది అని అంటే ఆ 10 కిలోమీటర్ల రీజియన్ లో ఉన్న పీపుల్ అంతా కూడా ఈ గ్లాండ్యులర్ ఫంక్షన్ దెబ్బతింటుంది అనమాట. అండ్ వయసు మీద పడడం కావచ్చు. అండ్ మన ఫుడ్ సోర్సెస్ లో రేడియో ధార్మిక పదార్థాలు ఎక్కువగా ఉండడం కావచ్చు. రేడియో ధార్మిక పదార్థాలు అని అంటే పెస్టిసైడ్స్ కావచ్చు, లేదా హెవీ మెటల్స్ కావచ్చు. ఇవన్నీ కూడా తెలియకుండానే మనకు ఈ బాడీలోకి వెళ్ళడం వల్ల మన థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ ని ఆల్టర్ చేసేస్తా ఉన్నాయి, రైట్. అండ్ రేడియో యాక్టివ్ అయోడిన్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్ అంటే అయోడిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయేసి అది రేడియో యాక్టివ్ పదార్థంగా తయారై కూడా థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ని దెబ్బతీస్తుంది అనమాట, రైట్. సో ఇలా మనము కారణాల విషయంలో ఇంకా కూడా చాలా డిస్కస్ చేయొచ్చు, రైట్. అండ్ ఇక్కడ క్లినికల్ ఫీచర్స్ అంటే ఇప్పుడు మనము నాకు ఎలా తెలుస్తుంది నాకు గాయిటర్ ఉందని కానీ, లేదా అంటే గాయిటర్ బిగినింగ్ స్టేజ్ లో మనం ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఇప్పుడు మనం ఇందాకేమనుకున్నాము, మనకు థైరాయిడ్ అనేది మనం ఫీల్ అవ్వలేము, ఒక నార్మల్ థైరాయిడ్ ని మనం ఫీల్ అవ్వలేము అని అనుకున్నాం. బట్ ఎప్పుడైతే నా బాడీలో గాయిటర్ స్టార్ట్ అయ్యిందో ఖచ్చితంగా ఏదో ఉంటగా అంటుంటారు కదా, ముద్దగా ఉంది, లైట్ గా వాపు తెలుస్తా ఉంది అని మొదలవుతుంది. అలా మనకు అనిపించినప్పుడే ఇమీడియట్ గా మనం ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళినప్పుడు ఆ బిగినింగ్ లోనే కనుక మనం గుర్తించి మనము ఆ ట్రీట్మెంట్ తీసుకోగలిగాము అని అంటే ఖచ్చితంగా మనకు రైట్ ఆన్సర్ కలుగుతుంది అనమాట. అండ్ స్వెల్లింగ్, గొంతులో వాపు రావడం కావచ్చు, లేదా మన గొంతు మారడం కావచ్చు, నెక్ అంతా పెయిన్ గా ఉండడం కావచ్చు, గొంతు రాపుగా అయిపోవడం కావచ్చు. కొన్నిసార్లు మనకు ఇక్కడ ఇంకోటి కూడా మనం గుర్తించాలి, దవడ నొప్పి వస్తుంటుంది ఒక్కొక్కసారి. పళ్ళ సమస్య కాదు అది, కానీ దవడ నొప్పి ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ దవడ నొప్పి రావడం, లేదా చెవి నొప్పి రావడం, ఇదేంటి అని అంటే సబ్ అక్యూట్ థైరాయిడైటిస్ లో వన్ ఆఫ్ ద సిమ్టమ్ అన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్ గా అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా మనం
డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ మనము ఆహారం తినేటప్పుడు మింగేటప్పుడు కాస్త ఇబ్బంది కలగడం కావచ్చు, బ్రీతింగ్ లో ఇబ్బంది కలగడం కావచ్చు, మాట్లాడేటప్పుడు కూడా మనకు ఆయాసం రావడం కావచ్చు. ఇలాంటివన్నీ కనుక ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఈవెన్ ఏ కాన్స్టెంట్ కాఫ్ దట్ ఈస్ నాట్ డ్యూ టు ఏ కోల్డ్, అంటే నెమ్ము వల్ల వచ్చిన కాఫ్ కాకోకుండా కొంచెం పొడి దగ్గు, ఏదో గొంతుని ఒత్తుతున్నట్లుగా అనిపించడం కావచ్చు. ఇలాంటి ఫీచర్స్ కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా మనం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ లో డాక్టర్స్ ఏం చేస్తారు అని అంటే ఖచ్చితంగా హిస్టరీ కలెక్షన్, ఇందాక ఝాన్సీ గారు అన్నారు కదా, ది ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడడం కావచ్చు, ఫిజికల్ ఎగ్జామినేషన్ పడుకోబెట్టి మేడం చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదైనా లంప్స్ ఉంటే మనకు ఎగ్జామినేషన్ లో పాల్పిటేషన్ లో తెలిసిపోతుంది అనమాట. అండ్ దెన్ థైరాయిడ్ స్కాన్, దానికి స్పెషల్ స్కానింగ్ ఉంది, థైరాయిడ్ స్కానింగ్ అని, అది స్కానింగ్ చేయించుకోవడం. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్లు అని ఉన్నాయి. సో దాంట్లో TSH, T4, T3 ఇవన్నీ కూడా ఏ లెవెల్లో ఉన్నాయని మనం తెలుసుకోగలగడము. అండ్ బయాప్సీ చేయించుకోవడం, నీడిల్ ద్వారా లోపల ఉన్నటువంటి ఎన్లార్జ్మెంట్ లో ఉన్నటువంటి సెల్స్ ని కొన్ని తీసుకొని దాన్ని బయాప్సీకి పంపించి అది బినైనా లేకపోతే మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరసా నాన్ క్యాన్సరసా అని తెలుసుకోవడానికి చేసే పరీక్ష అన్నమాట ఇది. అండ్ అల్ట్రాసౌండ్ అంటే స్కానింగ్ చేయడం, MRIలు, CTలు చేయించుకోవడం, రేడియో యాక్టివ్ అయోడిన్ అప్టేక్ స్టడీస్ అని, అవి ఇంకొంచెం అడ్వాన్స్డ్ స్టడీస్ అన్నమాట. అండ్ థైరాయిడ్ సప్రెషన్ టెస్ట్ అని, ఇవన్నీ చేసినప్పుడు మనకున్న సమస్య ఏంటి, థైరాయిడ్ కి సంబంధించి మనకున్న సమస్య ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం. సో ఇక్కడ మెయిన్ మనకు ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకు దిస్ ఈస్ ద లాస్ట్ స్లైడా, రైట్? సో ఏంటి మెడికల్ మేనేజ్మెంట్ లో మనకు ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి అని అంటే థైరాయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ. సో థైరాయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే నథింగ్ బట్ మనం పరగడుపున వేసుకునేటువంటి టాబ్లెట్స్. థైరాక్సిన్ 0.25 అంటాం, 0.5 అంటాం, చెప్తాం కదా 0.75 అంటాం. సో థైరాయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ. అండ్ కీమోథెరపీ అంటే కెమికల్ అండ్ రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ అని అంటే ఇది క్యాన్సరస్ పేషెంట్స్ లో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అన్నమాట. అండ్ రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ, ఇవన్నీ కూడా క్యాన్సరస్ పేషెంట్స్ కి ఇచ్చేటువంటి. ఈవెన్ ఇంకా అడ్వాన్స్డ్ ఇంకా మనకు లైక్ సర్జరీస్ కూడా ఉన్నాయి, థైరాయిడెక్టమీ అని. అది ఆ థైరాయిడెక్టమీ అనేది పార్షియల్ థైరాయిడెక్టమీ అవ్వచ్చు, లేదా కంప్లీట్ థైరాయిడెక్టమీ కూడా అవ్వచ్చు. అంటే మేబీ ఒక లోబే దెబ్బతినుంది, ఆమెను తొలగించడం జరుగుతుంది. కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు మనం మల్టీ నాడ్యులార్ చెప్పాము, ఆ మల్టీ నాడ్యులార్ మేబీ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. సో అటువంటి కేసెస్ లో కంప్లీట్ థైరాయిడ్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం థైరాయిడ్ గ్లాండ్ అనేది బాడీలోని అన్ని మెటబాలిజమ్స్ కి చాలా అవసరమైనటువంటిది అని అన్నప్పుడు ఆ గ్లాండ్ ని రిమూవ్ చేస్తే ఆ గ్లాండ్ చేయాల్సిన పనులు చేస్తారు, క్వశ్చనే కదా ఇది. సో ఆ గ్లాండ్ చేసే పనుల్ని ఎవరు చేస్తారు అని అంటే ఏమంటే లాంగ్ దే ఆర్ ఇన్ టు మెడికేషన్ అన్నమాట. సో మనము న్యాచురల్ గా మన గ్లాండ్ పని చేస్తూ మన గ్లాండ్ మనకు కావాల్సిన T3ని, T4ని, గ్యాసిటోనిన్, మనకు కావాల్సిన హార్మోన్స్ అన్నిటిని ఇవ్వడం స్టాప్ అయిపోవడం వల్ల మనము ఆ హార్మోన్స్ అన్నిటిని కూడా బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఎప్పుడైతే మనం థైరాయిడ్ సర్జరీ చేయించుకుంటామో మన కాల్షియం లెవెల్స్ కూడా బాగా దెబ్బతింటాయి అన్నమాట, అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, అసిమిలేషన్ రేట్ పడిపోతుంది. సో వాటన్నిటిని మేనేజ్ చేయడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. సో దీనికి ఆల్టర్నేట్ ఏంటి అని అంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆప్టిమల్ హెల్త్ ని మనం మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఆప్టిమల్ హెల్త్ అంటే ఏంటి అని అంటే ఈ రోజు బాగున్నాం, సో ఇక్కడ నుంచి మనం ఒక 2 years తర్వాత 5 years తర్వాత మనకు సమస్యలు రావు అన్నటువంటి గ్యారంటీ లేదు కదా. ఎందుకు అని అంటే మనము అటువంటి ఫాస్ట్ పేస్డ్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నాం, అటువంటి హార్డ్ లైఫ్ లో మనం ఉంటున్నాం. సో అక్కడ మనము మనకి ఏం కావాలి అని ఆలోచించుకునేంత టైం కూడా ఉండట్లేదు. మనము ఈ పాత రోజుల్లో లాగా ప్రశాంత వాతావరణం మనకు లేదు. మరి అటువంటప్పుడు మనకు మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయాలి అని అంటే ఎలా? సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో మనము సమస్య ఓకే, ఇప్పుడు సమస్య మొదలయ్యింది. సో ఈ సమస్యని నేను ఈ మొదట్లోనే నేను తుంచేయాలి అని అనుకుంటున్నాను.
నేనేం చెయ్యాలి? సో ఆల్రెడీ నాకు సమస్య ఆల్రెడీ నేను సమస్యతో బాధపడుతున్నాను. సో నేను ఈ సమస్యని రివర్స్ చేసుకోవాలంటే నేనేం చెయ్యాలి? సో ఇలా మనకు చాలా డౌట్స్ ఉంటాయి కదా! సో నాకు ది గాయిటర్ బాగా ఎన్‌లార్జ్ అయ్యింది. సో నేనేం చెయ్యాలి? సో ఈ గాయిటర్ క్యాన్సర్‌గా పరివర్తన కాకోకుండా నేను ప్రొటెక్ట్ చేసుకోగలను. అంతేగాని నేను ఎన్‌లార్జ్ అయిపోయినటువంటి గాయిటర్‌ని మళ్ళీ నేను నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ లాగా అయితే నేను చేసుకోలేను. బట్ నేను ఆ రూపంలో నుంచి ఇంకో రూపంలోకి పరివర్తన చెందకోకుండా నేను మేనేజ్ చేసుకోగలను. లేదు నేను జస్ట్ హైపోథైరాయిడ్‌లో ఉన్నాను. జస్ట్ నేను హైపర్ థైరాయిడిజంలో ఉన్నాను. సో అక్కడి నుంచి నేను నార్మల్ థైరాయిడ్ ఫంక్షన్‌లోకి నేను కన్వర్ట్ కాగలుగుతాను. రైట్? సో ఇక్కడ మనం జాగ్రత్తగా వహించగలిగితే ఖచ్చితంగా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అండి. వచ్చిన తర్వాత సమస్యని పెద్దది చేసుకొని బాధపడేదానికంటే కూడా సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం మూలంతో కూడా సహా తీయగలిగాము అనంటే ఖచ్చితంగా 100% సొల్యూషన్ ఉంటుంది. సో మరి మనం రూట్ కాజ్ మీద మనం ట్రీట్ చేయాలి అనంటే ఎలా? సో మన మెడికల్ హిస్టరీలో చాలా తెలియని విషయాలు ఏంటి అనంటే న్యూట్రిషనల్ మెడిసిన్ ఏ ప్రాబ్లమ్ కైనా కూడా 100% సొల్యూషన్ అనేది ఇప్పుడు నవడేస్ డాక్టర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. రైట్? సో నిన్నటికి నిన్న ఒక కార్డియాలజిస్ట్ ఈ విషయాన్ని నిజం చెప్పాలి అనంటే న్యూట్రిషన్ గురించి మాకు అసలు అవగాహన ఉండదు. ఎప్పుడైతే నేను న్యూట్రిషన్ గురించినటువంటి అవగాహన పెంచుకున్నానో అప్పుడే నా ట్రీట్మెంట్ కి ఈ న్యూట్రిషన్ యాడ్ చేయడం వల్ల ఎంతో మంది లైఫ్ ని నేను ఇంపాక్ట్ చేయగలుగుతున్నాను. ఆరోగ్యపరంగా వాళ్ళని ఆప్టిమల్ హెల్త్ లోకి తీసుకువెళ్ళగలుగుతున్నాను అని చెప్పేసి నిన్న ఒక కార్డియాలజిస్ట్ చెప్పడం జరిగింది. ఒక సెమినార్ మేము అటెండ్ అయినప్పుడు. రైట్? అదే అంటే ఇక్కడ ఏంటి అనంటే రూట్ కాజ్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం మనకు న్యూట్రిషనే. ఆ న్యూట్రిషన్ లోపం వల్ల వచ్చే సమస్యలే ఇవి. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం థైరాయిడ్ గురించి. సో బాడీ మెటబాలిజం బాగా హెల్తీగా రన్ అవ్వాలి అనంటే మనకు T3, T4 బాగా ఉండాలి. T3, T4 ఆర్ నథింగ్ బట్ హార్మోన్స్. సో ఆ హార్మోన్స్ బాగా పనిచేయాలి అనంటే మనకేం కావాలి? హార్మోన్స్ బాగా పనిచేయాలి అనంటే మంచి ప్రోటీనేషియస్ డైట్ కావాలి. ఏం తినాలి అన్నప్పుడు ఝాన్సీ గారు చెప్పారు. బాగా మంచి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి అని చెప్పారు. సో ప్రోటీన్స్ ఏం చేస్తాయి అనంటే మన హార్మోన్స్ అన్ని కూడా బ్రైట్ గా ప్రాపర్ గా హెల్దీగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. అవి ఎప్పుడైతే హెల్దీగా ప్రాపర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాయి ఆటోమేటిక్ గా మెటబాలిజం బ్యాలెన్స్ అవుతుంది. మెటబాలిజం బ్యాలెన్స్ అయ్యింది అనంటే మనం ఆప్టిమల్ హెల్త్ లో ఉంటాము. రైట్? సో కష్టపడి ఈట్ హార్ట్ కష్టపడి తినేంత టైం మన దగ్గర లేదు కాబట్టి ఈ స్మార్ట్ వేలో మనకు కావాల్సినటువంటి ఆహారం తీసుకోవడానికి మన దగ్గర వండర్ఫుల్ సొల్యూషన్ ఉంది. అదేంటి అనంటే నథింగ్ బట్ న్యూట్రలైట్. సో న్యూట్రలైట్ అనేది వరల్డ్స్ ది బెస్ట్ #1 సప్లిమెంటల్ బ్రాండ్. గత 9 సంవత్సరాలుగా మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండెడ్ అవార్డ్ ని వరల్డ్ వైడ్ గా తీసుకుంటా ఉంది. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ కాన్సన్ట్రేట్స్. ఈ ప్లాంట్ బేస్డ్ కూడా కంప్లీట్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ ద్వారా మనకు తయారు చేసి ఇవ్వబడుతా ఉన్నాయి. సో దాని వల్ల ఏంటి అనంటే వీటి యొక్క అబ్జార్ప్షన్ చాలా బాగుంటుంది. అబ్జార్ప్షన్ తో పాటు అసిమిలేషన్ కూడా 80 to 90% ఉంటుంది. అంటే అబ్జార్ప్షన్ అంటే వంట పట్టే శాతం జీర్ణం అయ్యేది. అబ్జార్ప్షన్ అంటే జీర్ణం అవడం. సో అసిమిలేషన్ అని అంటే ఆ జీర్ణమైనటువంటి ఆహారాన్ని మన శరీరం ఉపయోగించుకోవడం అసిమిలేషన్. సో బోత్ అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ రెండు కూడా గ్రేట్ లెవెల్స్ ఉన్నటువంటి బ్రాండ్ న్యూట్రలైట్. సో ఈ న్యూట్రలైట్ లో మనకు ఆ థైరాయిడ్ ని మనం రూల్ అవుట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సప్లిమెంట్ ని మనం సపోర్ట్ తీసుకున్నాము అని అంటే వండర్ఫుల్ గా మనం మన థైరాయిడ్ ని రివర్స్ చేసుకోవచ్చు అండి. సో విత్ దిస్ ఐఎమ్ డన్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థైరాయిడ్ క్యాన్సర్ గురించి ప్లస్ గాయిటర్ గురించి మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో మేడం ఒక మాట అన్నారు, కలుపు అని. ఇక్కడ మనకు తెలంగాణలో కలుపు అర్థం అవుతుందో లేదో. వాయిస్ రావట్లేదు. సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మనకు కల్లుప్పు అండి. ఒక 20 years బ్యాక్ మనం ఇన్ని థైరాయిడ్ కేసులు విన్నామా అండి? అసలు ఒక 20 సంవత్సరాల బ్యాక్ చూసామంటే ఇన్ని థైరాయిడ్ కేసెస్ మనకు లేవండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మేడం అన్నట్టు ఈ అంటే దొడ్డుప్పు తెచ్చుకొని మనం వాడుకునే వాళ్ళం ఒక 20 సంవత్సరాల బ్యాక్ మనం వెళ్ళామంటే. ఇప్పుడు అందరూ ఫ్యాషన్ గా సాల్ట్ ప్యాకెట్స్ తెచ్చి వాడేస్తున్నారండి.
మేడం అన్నట్టు మనం ఆ దొడ్డుప్పుని ఎండబెట్టుకొని దాన్ని పొడి చేసుకొని వాడుకుంటే బాగుంటది. మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మీరు కానీ చెప్పిన దాంట్లో ఇక్కడ నాకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి మేడం. నాకే కాదు ఈ కాల్‌లో ఉన్న వాళ్ళందరికి కూడా కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఆ క్వెషన్స్ లో ఫస్ట్ ఝాన్సీ గారికి మేడం చాలా మంది చెప్తుంటారు థైరాయిడ్ వచ్చింది అంటే 1 minute థైరాయిడ్ హైమ. రావడం వల్ల ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ మేడం టెస్టిమోనీ. మేడం వాయిస్ క్లియరా మేడం? వాయిస్ బ్రేక్ అవుతోంది ప్లస్ టెస్టిమోనీ. ఇప్పుడు మేడం బ్రేక్ అవుతా ఉంది. ఒకసారి వీడియో ఆఫ్ చేసేసుకో. మీకు సిగ్నల్ పూర్గా ఉంది. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. మ్యామ్ ఇప్పుడు వాయిస్ క్లియరా మ్యామ్? యా. మ్యామ్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మ్యామ్. నాకు వచ్చినట్టువే కాదు కాల్లో ఉన్న వాళ్ళందరికి కూడా కొన్ని క్వశ్చన్స్ మ్యామ్. ఇక్కడ ఏమంటే ఇప్పుడు థైరాయిడ్ రావడం వలన ఇప్పుడు సపోజ్ ఒక 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 పేషెంట్ అనే కాదు ఒకరికి థైరాయిడ్ వచ్చింది అనుకోండి మేడం. దాని ద్వారా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని అంటుంటారు. వేరే ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే షుగర్ కానీ బీపీ ఇంకా చాలా ఎస్ అండి, డెఫినెట్ గా మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఇతర స్కిన్ కొంతమందికి రఫ్ అయిపోతుంది అని అంటారు. ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉందా మ్యామ్? ఝాన్సీ మ్యామ్. ఎస్ అవునండి, మీరు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్ కరెక్టే. 100% వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా స్కిన్ రఫ్ అయిపోవడం, డ్రై అయిపోవడం ఇవన్నీ కూడా కొన్ని సిమ్టమ్స్. అండ్ థైరాయిడ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం చెప్పుకునే ప్రాసెస్ లో అన్నాం కదా, మెటబాలిజం కంప్లీట్ గా డిస్టర్బ్ అవుతుంది అనేసి. ఇక్కడ మెటబాలిజం అంటే ప్రతిదీ, ప్రోటీన్ మెటబాలిజం ఉంది, ఫ్యాట్ ఉంది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఉంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇంటర్లింక్డ్ కదా. అవి ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో ఇక మన బాడీలో డిఫరెంట్ కండిషన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. డయాబెటిస్ రావడానికి ఏంటంటే రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటువంటి కండిషన్ మన బాడీలో డెవలప్ అవడం. మరి గ్లూకోజ్ మెటబాలిజం సరిగా జరగకపోయినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. తద్వారా కమింగ్ ఇయర్స్ లో ఎవరైతే థైరాయిడ్ కన్సర్న్ తో ఉన్నారో కమింగ్ ఇయర్స్ లో వాళ్ళకి డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఒక కేసులో అన్నాము హైపర్ థైరాయిడిజం లో అన్నాము, ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చినా కూడా అన్నాము బ్లడ్ ప్రెషర్ పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనేసి. మరి జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఆ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోకపోతే ఆ బ్లడ్ ప్రెషర్ రావడము అది అలాగే కంటిన్యూ అవ్వడం, దానికోసం మనం లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవడం కూడా జరుగుతోంది కదా. అలాగే వెయిట్ లాస్ అవుతున్నారు హైపర్లో, హైపోలో వెయిట్ గెయిన్ అవుతున్నారు కదా. ఆ గెయిన్ అయిన వెయిట్ తగ్గడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల అక్కడ నుంచి ఓవర్ వెయిట్ లోంచి ఒబేసిటీలోకి వెళ్ళడము. ఒబేసిటీ అనంటే మనందరికీ ఐడియా ఉంది, డిఫరెంట్ కాంప్లికేషన్స్ మన బాడీలోకి ఎంటర్ అయిపోతాయి అన్నమాట. మీరు అన్నది కరెక్టే. ఖచ్చితంగా థైరాయిడ్ కన్సర్న్ మనలో అరైజ్ అయింది అంటే ఫ్యూచర్ లో ఇందాక మనం సీరియస్ కాంప్లికేషన్స్ కూడా డిస్కస్ చేసాం కదా. హార్ట్ హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది, కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది అయితే ఇంకా కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. బోన్స్ బాగా వీక్ అయిపోయి బాగా పెళుసుబారిపోయి ఆస్టియోపోరోటిక్ కండిషన్ డెవలప్ అవుతుంది. ఇలాంటి బోలెడన్ని కాంప్లికేషన్స్ ఎదుర్కోబోతున్నాం అన్నమాట. అందుకని రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. లేదు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుందా, చాలా మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటూ, అండ్ మనం ఎంత మంచి పౌష్టిక ఆహారం తీసుకున్నప్పటికీ ఎంతో న్యూట్రిషనల్ గ్యాప్ ఉంది మనకిప్పుడు. ఆ న్యూట్రిషనల్ గ్యాప్ ని ఫిల్ చేసుకోవడానికి భారతి మ్యామ్ చెప్పినట్లుగా న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ మీద మనం డిపెండ్ అవ్వడం అనేటువంటిది స్మార్ట్ చాయిస్ అన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చండి. అండ్ అలాగే ఇప్పుడు అన్నాం కదా, అదే వచ్చిన తర్వాత కాకుండా ఏదో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే జాగ్రత్త పడి మేల్కొని మనం ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి అక్కడితోనే అని అన్నాను కదా. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, నా క్లోజ్ అసోసియేట్,
తను ఎన్నో ఇయర్స్ గా హైపోథైరాయిడిజం తో ఇబ్బంది పడుతూ బాగా వెయిట్ పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో తన లైఫ్ స్టైల్ ని కంప్లీట్ గా ఒక డిసిప్లైన్డ్ వేగా మార్చుకొని తను డైట్ ఫాలో అవుతూ వర్కౌట్స్ చేసుకుంటూ రోజు అండ్ ఆ న్యూట్రిషనల్ గ్యాప్ ని ఫిల్ చేయడానికి న్యూట్రిలైట్ యొక్క సపోర్ట్ సప్లిమెంట్స్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ తను ఎంత హెల్దీగా ఈ రోజు తయారయ్యారు అనేటువంటి టెస్టిమోనీని మనందరం ఈ రోజు విందాము. విత్ దిస్ ఐ ఇన్వైట్ మిసెస్ ఫాతిమా. థ్యాంక్ యూ మేడం. వాయిస్ అడుగులా మేడం? ఎస్, యు ఆర్ ఆడిబుల్ ఫాతిమా, మాట్లాడండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఫాతిమా, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నా ఏజ్ వచ్చి 33. నాకు ఫస్ట్ డెలివరీలో నాకు థైరాయిడ్ వచ్చిందండి. ఆల్మోస్ట్ వచ్చి 10 ఇయర్స్ అయింది. వచ్చినప్పుడు ఎలా అంటే నాకు థైరాయిడ్ వచ్చిందని మాత్రమే తెలుసు. తర్వాత దానికి ఏమంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా ఫేస్ చేయాలి అవన్నీ ఏం తెలియదు అనమాట. నాకైతే చాలా కంట్రోల్లో ఉండేది కాదనమాట. మేడం ఝాన్సీ మేడం చెప్పినట్టు చాలా సిమ్టమ్స్ ఉండేవి. అంటే హెయిర్ లాస్ కానీ, ఓవర్ వెయిట్ అయిపోయినా, మరి ఇంకా అంటే గ్రీన్ టెన్షన్ అయిపోతా అనమాట. చిన్న చిన్న విషయాలకంతా ఎక్కువ టెన్షన్ అయిపోవడము, డిప్రెషన్లో పోవడము, ఇలా చాలా సిమ్టమ్స్. స్కిన్ డ్రైగా అయిపోవడము, తొందరగా అంటే అలసిపోతా అనమాట. ఏ పని చేసే కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. చాలా చోట్లకు తిరిగా అనమాట. తిరుపతికి వెళ్ళాము, ఇక్కడ నేను బెంగళూరులో కూడా చూపించుకున్నా, అనంతపూర్ వెళ్ళాను. నాకు ఎక్కడ అయితే కంట్రోల్ అయితే అయ్యేది కాదనమాట. ఇంకా ఇంతేలే అనుకోని నేను మామూలుగా ఆ టాబ్లెట్లు కూడా ఎలా వేసుకోవాలి, ఏం తినాలి, ఒక్కో డాక్టర్ ఒక్కో విధంగా చెప్పేవాళ్ళు అనమాట. అలాంటప్పుడు నేను సరేలే ఏదో నాకు తెలిసిన వేలో నేను ఫాలో అయ్యేదాన్ని. అలాంటప్పుడు మా భాష అన్న ద్వారా నాకు ఓవర్ వెయిట్ గురించి ఒక ప్రోగ్రామ్ ఇలాగే మీటింగ్ ఉంటే కనెక్ట్ అవ్వు అని చెప్పారు. నేను చాలా ఓవర్ వెయిట్ ఉన్నాను, 80 ఉండేదాన్ని అనమాట. అయినప్పుడు తెలిసిందనమాట నాకు ఎలాగా ఏమి వాళ్ళు మొత్తం ఫుడ్ సప్లిమెంటరీ కావచ్చు, మళ్ళీ ఇలా ఎక్సర్సైజెస్, వర్కౌట్స్, మనం ఎలా ఫుడ్ డైట్ తీసుకోవాలి. థైరాయిడ్ కూడా వాళ్ళు సపరేట్ గా నాకు కౌన్సిలింగ్ ఇచ్చారనమాట. అలాంటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, ట్రై చేసి చూద్దాము అని నేను జాయిన్ అయ్యి, ఓవర్ వెయిట్ ఉన్నాను కాబట్టి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కోసం నేను జాయిన్ అయ్యాను. అది నేను జాయిన్ అయ్యే ముందు నేను థైరాయిడ్ రిపోర్ట్ తీసుకున్నాను. థైరాయిడ్ రిపోర్ట్ అయితే నాకు 10 ఉందన్నమాట. అంటే 1 నుంచి 10 ఉంది. నార్మల్ అయితే 1 నుంచి 5 లోపల ఉండాలా. ఇంకా దానిపైన ఉంటే ఎక్కువ ఉందని చెప్పేవాళ్ళు డాక్టర్లు. నాకు హైపో ఉందా, హైపర్ ఉందా ఏమీ తెలిసేది కాదనమాట. వన్స్ నేను ఎప్పుడైతే నేను ఓవర్ వెయిట్ ప్రోగ్రామ్‌కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానో అప్పుడు వాళ్ళు నాకు అంతా మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చారనమాట. అప్పుడు తెలిసింది నాకి హైపోథైరాయిడ్ ఉంది అని. అప్పుడు వాళ్ళు లేదు మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మేము చెప్పిన ఫుడ్ డైట్ గాని అంతా ఫాలో అవుతే మీరు వెయిట్ తగ్గుతారు అన్నారు. అలాగే నేను మొత్తం వర్కౌట్స్ గాని, వాకింగ్ గాని, ఆ టాబ్లెట్ కూడా నేను ఎప్పుడు వేసుకోలేను. 100 ఎంజీ వాడేదాన్ని. ఎప్పుడు వేసుకోవాలి అని నాకు కౌన్సిలింగ్ ఇచ్చారనమాట. ఎప్పుడంటే లేవగానే నేను ఆ టాబ్లెట్ వేసుకునేదాన్ని. వేసుకున్న 1 అవర్ తర్వాత నేను ఏమన్నా గాని వాటర్ గాని ఏమన్నా గాని తీసుకునేదాన్ని. వేసుకున్న వాటర్ ఇది టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా మనం 1 అవర్ గ్యాప్ ఇచ్చి యూజ్ చేయాలి. ఇలాంటి విషయాలు కూడా నాకు తెలీదు. ముందైతే నేను ఎలా అంటే అలాగా యూజ్ చేసేదాన్ని. అంటే టైం అంటే లేదు. హాఫ్ అన్ అవర్ నేను గ్యాప్ ఇస్తా అంటే వేసుకున్న తర్వాత. అంటే నాకు టైమింగ్స్ పర్ఫెక్ట్‌గా తెలిసేది కాదనమాట. అలా నాకి కంట్రోల్‌లో వచ్చేది కాదనమాట. వీళ్ళు ఎప్పుడైతే నాకు మొత్తం కౌన్సిలింగ్ క్లీన్‌గా ఇచ్చారో, తర్వాత నేను వెయిట్ కూడా నేను 3 మంత్స్‌కి 10 కేజీస్ వెయిట్ తగ్గాను. అలాగే నేను ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేపిద్దామని టెస్ట్ చేపిచ్చాను. టెస్ట్ చేపిస్తే టోటల్లీ నాకు రివర్స్ అయిందనమాట. మేడం ఝాన్సీ మేడం థైరాయిడ్ రిపోర్ట్స్ షేర్ చేస్తారా మేడం? నేను ఈ ఈ సప్లిమెంటరీ యూజ్ చేసేకి ముందు నా థైరాయిడ్ లెవెల్స్ 10 ఉండేవి. వన్స్ నాకు రివర్స్ నార్మల్ స్టేజ్‌కి వచ్చేసిందనమాట. 10 నుంచి 1కి తగ్గిపోయిందనమాట. డాక్టర్‌కి చూపించాను రిపోర్ట్ కూడా. డాక్టర్ కూడా షాక్ అయ్యారనమాట. ఇంత తక్కువ మీరు ఎలా అంటే నేను ట్రాన్స్‌ఫర్ చేస్తే షేర్ చేస్తాను ఫాతిమా. మేడం. హోస్ట్ రైట్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తే ప్రదీప్ సారు నేను షేర్ చేస్తాను మీది. ఓకే మేడం. ఓకే, పర్లేదు మేడం. ఇలా అన్నమాట నాకు చాలా బాగా యూజ్ అయిందండి. అంటే ఈ న్యూట్రిషన్ సప్లిమెంటరీ వల్ల నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా నేను నా హెల్త్‌ని నేను కాపాడుకోగలుగుతున్నాను. నాకైతే మా భాష అన్న గాని, ఝాన్సీ మేడం గాని చాలా కరెక్ట్ వేలో నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. లేదంటే నా హెల్త్ ఇంకా చాలా ఖరాబ్ అయిపోయేదనమాట. వీటి వల్ల నేను నా హెల్త్‌ని కాపాడుకుంటూ నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను షేర్ చేస్తున్నాననమాట. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఇక్కడ మనకు కనపడుతున్నది ఫాతిమా రిపోర్ట్ అండి అది. తను ముందు తన జర్నీ స్టార్ట్ చేయడానికి ముందు ఎలా ఉన్నది,
3 months తర్వాత తన రిపోర్ట్స్ ఎలా తీసుకున్నది అనేటువంటి టెస్టిమోనీ అన్నమాట. నేను పర్సనల్ గా తర్వాత అందరికి షేర్ చేస్తాను, డోంట్ వరీ. ఇంకా చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కూడా, ఏమని 1 సెకండ్ డిస్కస్ చేసాం. ఏమనంటే ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ బాగా తీసుకుంటే మన బాడీ మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవుతుంది అని అనేసి, స్లో డౌన్ అయిపోయిన మెటబాలిజం కాస్త నార్మల్ కి వస్తుంది అని అన్నాం. అట్ ద సేమ్ టైం అన్నిట్లో కల్లా సోయా ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయండి థైరాయిడ్ కన్సర్న్ ఉన్న వాళ్ళు అనేసి చెప్తున్నారు. చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా అన్నమాట. మరి ఇట్లా వద్దు అన్నారు కదా అని అనేసి. ఒకటేనండి, ఇక్కడ సోయా ఐసోఫ్లేవన్స్ లో ఒక గుణం ఉంటుంది, థైరాయిడ్ పెరాక్సిడేస్ అనేటువంటి ఎంజైమ్ ని ప్రొడ్యూస్ కాకుండా చేసేటువంటి గుణం అన్నమాట. ఆ ఎంజైమ్ ఎందుకు అంటే, ఆ ఎంజైమ్ థైరాయిడ్ హార్మోన్ ని తయారు చేస్తుంది. అది ప్రొడ్యూస్ కాకుండా చేస్తుంది కాబట్టి ఈ సోయా ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయండి, తినొద్దు అని చెప్తారనమాట. కానీ దానికి విరుగుడు ఏంటి అంటే, ఆ ప్రక్రియ జరగకుండా ఉండాలి అని అంటే, మనం ఎప్పుడైతే రోజుకి 150 మైక్రోగ్రాముల అయోడిన్ తీసుకుంటామో అది జరగదు. అంటే అయోడిన్ ఆ ప్రాసెస్ ని కట్ చేస్తుంది అనమాట. మనం ఎంత అంటే విపరీతంగా ఏం తీసుకోం కదా, ఎవరం కూడా అవసరానికి సరిపడానే తీసుకుంటాం. అలా తీసుకుంటూ అయోడిన్ మనకి ఎంత కావాలో అంత తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా జరగదు, ప్రాబ్లం ఏమి అరైజ్ అవ్వదన్నమాట. అంటే థైరాయిడ్ హార్మోన్ సెక్రెట్ అవ్వడానికి ఇబ్బంది ఏమీ లేకుండా అంతా సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి మనము అయోడిన్ సరిపడా తీసుకునేలాగా చూసుకోవాలి. అంతేగాని సోయా ప్రోడక్ట్ వద్దన్నారు కాబట్టి మన ప్రోటీన్ తీసుకోకుండా ఆపేయడం అనేది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఓవరాల్ గా ఇక్కడ సెల్ మెటబాలిజం ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి మెయిన్ గోల్ మనకుంది. లేదు అనంటే ఫ్యూచర్ లో ఎన్నో కాంప్లికేషన్స్ అరైజ్ అయ్యేటువంటి ఇబ్బంది ఉంది కదా. కాబట్టి క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మేడం, మీకు ఒక క్వశ్చన్, గ్లూటెన్ ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా వాడొద్దు అని చెప్తూ ఉంటారు కదా థైరాయిడ్ కన్సర్న్ ఉన్న వాళ్ళు, దాని గురించి కొద్దిగా అవగాహన కల్పించరా? ఓకే, థ్యాంక్ యూ ఝాన్సీ. గ్లూటెన్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఏం తీసుకోకూడదు అని అంటే, అది అందరికీ కాదు, కొందరికి పడవు. సో అంటే వాళ్ళకి సమ్ యాక్షన్స్ చూపిస్తాయి అనమాట. ఇది పడలేదని రియాక్షన్ కలగడం కావచ్చు, లేదా అరగకపోవడం కావచ్చు, లేదా లేట్ గా జీర్ణం అవడం కావచ్చు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ఈ ప్రోటీనే తీసుకున్నాం కావాలి, ఎందుకు అని అంటే గ్లాండ్స్ పనిచేయాలి అని అంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ వెరీ నీడెడ్, చాలా మస్ట్. సో అప్పుడు మనకు ఎవ్రీ 4 hours ఒకసారి మనం ఇంటర్వెల్ మెయింటైన్ చేస్తూ, ఎగ్జాంపుల్ గా పరపున మనం ఎలా అయితే థైరాక్సిన్ టాబ్లెట్ తీసుకుంటామో అదే విధంగానే పరగడుపున మనం ప్రోటీన్ ఆహారాన్ని కనుక ఇచ్చాము అని అంటే అది చాలా ఎఫెక్టివ్ గా మన గ్లాండ్ ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదే అంతే కాకుండా మనం ఒక 4 hours ఆఫ్ ఇంటర్వెల్ ని మెయింటైన్ చేస్తూ ప్రతి 4 గంటలకు ఒకసారి కనుక మనం ప్రోటీన్ ఇవ్వగలిగితే మనము ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొనే అవకాశమే లేదు. చాలా హ్యాపీగా తీసుకోవచ్చు, మన గ్లాండ్ ని రిపేర్ చేసుకోవచ్చు, మనకున్నటువంటి థైరాయిడ్ కంప్లైంట్ ని రివర్స్ చేసుకోవచ్చు. అది హైపో కావచ్చు, హైపర్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొక క్వశ్చన్ కూడా, ఒకవేళ ఇందాక అనుకున్నాం కదా థైరాయిడ్ ఎక్టమీ అని అనేసి, ఏదైనా రీజన్ చేత సర్జరీ చేసి రిమూవ్ చేసేసారు గ్లాండ్ ని, అప్పుడు మెటబాలిజం కంప్లీట్లీ డిస్టర్బ్ అవుతుందని మనం ఆల్రెడీ అనుకున్నాము. దాంతో పాటుగా కాల్షియం అబ్జార్ప్షన్ కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది కదా, మరి దానికి ఏంటి ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటి చెప్తారా? ఆల్టర్నేటివ్ మెథడ్ అంటే ఖచ్చితంగా మనం ఆహారం ద్వారా దాని పుష్కలంగా మనము సప్లై చేయడమే కదా 100% ఆన్సర్. లేదు అని అంటే ఇంకా మనం మెడికేషన్ రూపంలో ఇవ్వాలి. ఆల్రెడీ డాక్టర్స్ ఇచ్చేది మనకు మెడికేషన్ రూపంలోనే ఇస్తున్నారు. బట్ అక్కడ డిఫరెన్స్ ఏంటి, మనము సప్లిమెంటల్ రూపంలో ఇచ్చేదానికి మెడికేషన్ రూపంలో ఇచ్చేదానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఓన్లీ అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్, ఇదే తేడా. సో మనకు ఈ సింథటిక్ డ్రగ్స్ లో మనకు అబ్జార్ప్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, అండ్ అసిమిలేషన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. అందువల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక థైరాయిడెక్టమీ చేసినటువంటి పర్సన్ కి కాల్షియం మనకంటే డబుల్ ద క్వాంటిటీ కావాలి. యాక్చువల్గా ఒక నార్మల్ అడల్ట్ కి
ఒక 1200 to 1500 milligrams ఆఫ్ కాల్షియం నీడెడ్ అయితే కాల్షియం కి థైరాయిడ్ కి సంబంధం ఏంటి అని అనుకుంటారేమో. మనం ఇందాక మాట్లాడుకున్నాం కాల్సిటోనిన్ గురించి. ఆ కాల్సిటోనిన్ హార్మోన్ అనేది బాగా పనిచేయాలి, మన బ్లడ్ లో ఉన్నటువంటి కాల్షియం ని రెగ్యులేట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా రైట్ మనకు ఖచ్చితంగా మనకు కాల్షియం అనేది చాలా నీడెడ్. సో ఆ నీడెడ్ కాల్షియం ని మనం జనరల్ గా ఆహారం ద్వారా ఇచ్చాము అని అంటే బెస్ట్ సోర్స్. సో లేదు న్యాచురల్ సోర్స్ మన న్యూట్రలైట్. అదర్వైజ్ మనకు బయట ఉన్నటువంటి కాల్షియంస్ కానీ బయట మనకు దొరికేటువంటి సప్లిమెంట్ బ్రాండ్స్ అన్ని కూడా సింథటిక్. సో ఆ సింథటిక్ మనకు వినం అవడం చాలా కష్టం, అబ్జార్బ్ అవడం కష్టం, సో అసిమిలేట్ అవడం ఇంకా కష్టం. సో దానివల్ల మనం అనుకున్నంత రిజల్ట్ ని మనం పొందలేము. సో జస్ట్ డైవర్సిఫికేషన్ మనం చేసుకోగలిగితే టువార్డ్స్ సప్లిమెంటేషన్, రైట్ సప్లిమెంటేషన్, డెఫినెట్లీ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ హెల్త్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ ఝాన్సీ మ్యామ్ కి ఒక క్వశ్చన్. మ్యామ్ థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా? ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? అది ఇందాక మనం డిస్కస్ చేసామండి ఆల్రెడీ. థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ తక్కువ సెక్రెట్ అవ్వడం వల్ల ఈస్ట్రోజన్, హెచ్సిజి అలాంటి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్స్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఫస్ట్ వాటిని కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒకవేళ థైరాయిడ్ కనుక అరైజ్ అయితే, అంటే హైపో హైపర్ అలాంటివి అరైజ్ అయితే తప్పకుండా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఆ లెవెల్స్ ని మళ్ళీ నార్మల్ రేంజ్ కి రీచ్ అయ్యేలాగా మానిటర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా, బేబీకి ఫస్ట్ 3 months మదర్ నుంచి సెక్రెట్ అయ్యేటువంటి హార్మోన్సే అన్నమాట గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి, అంటే బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి. 3 months తర్వాత నుంచి బేబీ యొక్క ఓన్ థైరాయిడ్ గ్లాండే సెక్రెట్ చేసుకోగలుగుతుంది. కాబట్టి ఏదైనా కూడా ట్రీట్మెంట్ అండ్ న్యూట్రిషియస్ డైట్ ద్వారా కంట్రోల్ చేసుకుంటూ T3 అండ్ T4 లెవెల్స్ ని కేర్ఫుల్ గా ఆ పీరియడ్ అనేది మనం సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతి మ్యామ్. ఈ థైరాయిడ్ సమస్య ఎప్పటి నుంచి రావచ్చు మేడం? ఎవరెవరికి వస్తుంది? వస్తే ఎలా ఎదుర్కోవాలి? ఓకే, గుడ్ క్వశ్చన్ మా. యాక్చువల్ గా థైరాయిడ్ అనేది ఒకరికని కాదు, గర్భస్థ శిశువు దగ్గర నుంచే మొదలవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇందాక ఝాన్సీ చెప్పినట్లుగా ఫస్ట్ ట్రిమిస్టర్ లోనే ఆల్మోస్ట్ ఒక 45% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హైపోథైరాయిడ్. సో ఎందువల్ల అనంటే ఆ గ్లాండ్ సరిగా మనకు కావాల్సినటువంటి థైరాయిడ్ హార్మోన్స్ ని సెక్రెట్ చేయకపోవడం వల్ల, ఆ శిశువుకి కావాల్సినటువంటి థైరాయిడ్ హార్మోన్స్ ని మనం సక్రమంగా అందించకపోవడం వల్ల ఇన్ఫాంట్ దశ నుంచే మనకు మొదలవుతా ఉంది. అండ్ ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎగ్జాంపుల్ గా సెకండ్ ట్రిమిస్టర్ లో బిడ్డ స్టార్ట్ చేయాలి తన థైరాయిడ్ గ్లాండ్ సెక్రీషన్. ఒకవేళ అలా ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు, అక్కడ సెకండ్ ట్రిమిస్టర్ నుంచే మొదలవుతుంది. అలా మనకు దశలవిగా అది ఇన్ఫాంట్స్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, అడల్ట్స్ కావచ్చు, అడోల్సెన్స్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ కావచ్చు, వయసు పెరుగుతున్న కొద్ది ఈ సమస్య యొక్క తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. దీనివల్ల మనం మిస్క్యారేజెస్ కావచ్చు, ఆల్రెడీ ఝాన్సీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్. అంటే అబార్షన్స్ అవడం, మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ అవడం కావచ్చు, లేదా తక్కువ వెయిట్ బిడ్డలు కలగడం కావచ్చు, ప్రిమెచ్యూర్ డెలివరీస్ అంటే 5వ నెలలోనే 7వ నెలలోనే డెలివరీస్, 8వ నెలలోనే డెలివరీస్ కావడం కావచ్చు, అక్కడి నుంచి వాళ్ళు ఇంక్యుబేటర్ లో పెరగడం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇంత రిస్క్ మనకు వద్దు అని అనుకుంటే ఖచ్చితంగా ఆప్టిమల్ హెల్త్ ని మనం ఖచ్చితంగా ఆహారం ద్వారా మనం చేసుకోవాల్సి ఉంటుంది, రైట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. క్లియర్ మ్యామ్, చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీకు ఝాన్సీ మ్యామ్ కి. అసలు థైరాయిడ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఝాన్సీ మ్యామ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఎవరికైనా పర్సనల్ గా ఏదైనా మాట్లాడాలని డౌట్స్ ఏమన్నా ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఈ కాల్ కి కనెక్ట్ చేశారో వాళ్ళ ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. రీచ్ అయ్యి మీ క్వశ్చన్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అండి. విత్ దిస్ వీఆర్ ఎండింగ్ ద కాల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.